సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే సార్ ఇవాళ మన గురు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు. థ్యాంక్ యూ సార్ మన ఇంటర్వ్యూస్ ఈ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దామని నేను యాక్చువల్లీ ప్రిపేర్ అయ్యాను. ఏంటంటే నిన్న మనం కాల్లో మాట్లాడుకున్నాం కదా సార్, ఈ టైంకి ఇంటర్వ్యూ అని స్కెడ్యూల్ చేసినప్పుడు మీరు 3-4 టైమ్స్ ఒక వర్డ్ చెప్పారు సార్. ఏమనంటే రేపు టాప్ నాచ్ ఇంటర్వ్యూ చేద్దామమ్మా, నెవర్ బిఫోర్ లాంటి ఇంటర్వ్యూ చేద్దాము, మంచి ఇంటర్వ్యూ చేద్దాం, డౌన్ ద లైన్ 3-4 ఇయర్స్ తర్వాత కూడా ఇది గుర్తుండిపోవాలి అని చెప్పారు సార్. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మోటివేషనల్ స్పీచెస్ తర్వాత కూడా మీరు ఫస్ట్ టైం నాతో మాట్లాడుతున్నప్పుడు యాజ్ ఇఫ్ ఇది ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ లాగా మీరు అదే ఎంతూజియాజం, అదే మోటివేషన్. యాక్చువల్లీ నేను బూస్టప్ అయ్యాను మీతో మాట్లాడిన తర్వాత. ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఈస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ, నేను అలాగే ప్రిపేర్ అవ్వాలి. అంటే వాట్ ఈస్ యువర్ ఫ్యాక్టర్స్ సార్? అంటే మీ ఫ్యాక్టర్స్ ఏంటి అలా ఇప్పుడు అలా ఉండడానికి? అంటే నిరంతరం చైతన్యం అనండి, నిరంతరం ఆనందం అనండి ఉండడానికి గల బేసిక్ రీజన్ ఏంటంటే వాల్యూ ఆఫ్ లైఫ్ తెలుసుకోవడం. చాలామందికి వాల్యూ ఆఫ్ లైఫ్ దాన్ని బ్రాడర్గా చూస్తే, కొంచెం జూమింగ్ చేస్తే వాల్యూ ఆఫ్ వర్క్, వాల్యూ ఆఫ్ రిలేషన్, వాల్యూ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి అని చిన్న చిన్న వాటితో సహా కనుక మనకి వాల్యూ అర్థమైతే. ఉదాహరణకి నేను రీసెంట్గా అప్పుడప్పుడు సినిమాకి స్క్రిప్ట్ రాస్తుంటాను నేను. సరే నేను అర్జెంటుగా నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ కావాలి సార్, బట్ వాల్యూ ఆఫ్ తెలియాలి, అతనికి డబ్బు వాల్యూ తెలియాలని రాశారు. కోటీశ్వరుడికి డబ్బు వాల్యూ తెలియాలి. నేను చాలా సింపుల్, నాకు తెలిసి హోటల్లో ఉన్నాను నేను, మినర్వాళ్ళు ఎక్కడ ఉన్నాను, నాకు తెలిసి ఒక 3-4 నిమిషాలు రాశాను. ఏంటంటే అతను బాగా కోటీశ్వరుడు, మిలియన్స్ ఆఫ్ ఓకే, అతను అనుకోకుండా ఒక చిన్న విలేజ్కి వెళ్తే అతనికి వాటర్ కావాలి, దాహం వేస్తాను. సో ఒక షాప్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ అన్నాడు. అవతల వాడు ఏమంటే 20 రూపీస్ సార్ అన్నాడు. సో ఇతని దగ్గర మామూలుగా మనం ఇవాళ కరెన్సీ మెయింటైన్ చేయట్లేదు కాబట్టి గూగుల్ పే చేస్తానంటే అతను గూగుల్ పే లేదు. సార్ నాకు 20 రూపాయలు ఇవ్వండి సార్ అన్నాడు. ఇతని దగ్గర 2000 రూపాయల నోట్ ఉంది. సరే ఈ క్షణానికి దాన్ని రద్దు చేసి ఉండొచ్చు, కానీ 2000 రూపాయల నోట్ ఇస్తానంటే అతని దగ్గర చేంజ్ లేదు. ఆమె చేంజ్ లేకపోయినా పర్లేదయ్యా బాబు, 2000 రూపాయలు ఉంచేసుకో, నాకు వాటర్ బాటిల్ ఇయ్యి అన్నాడు. 20 రూపాయల వాటర్ బాటిల్ని 2000కి ఇచ్చేంత అధర్మం నాకు వద్దు సార్, మీరు మాత్రం వాటర్ తీసుకోండి కానీ 20 రూపాయలు ఇవ్వండి సార్ అంటాడు. ఒరే నా దగ్గర డబ్బులు లేవురా, దాహం వేస్తుందిరా, ఇవ్వరా అంటే ఓ పని చేద్దాం, 22,000 రూపాయలకి సరిపడా ఎన్నైతే బాటిల్స్ ఉన్నాయో అన్నీ కొనేస్తానరా అంటాడు. అన్నీ కొనేస్తే ఎలా సార్, నా ఇతర కస్టమర్లకి నేను ఇవ్వాలి కదా సార్ అంటాడు. ఒరే ఏంది నీ బాధ? తన దగ్గర 20 లక్షల కోట్ల విలువైన ఆస్తులున్నా, అంతస్తులున్నా, డబ్బులున్నా, ఏమున్నా జస్ట్ దాహం తీర్చుకోవడానికి గుక్కెడు నీళ్లు లేవు. దట్ ఈజ్ వాల్యూ ఆఫ్ వాటర్. అందుకనే అమ్మ విలువ ఎవరికి తెలుస్తుందంటే అమ్మ లేని వాళ్ళకి తెలుస్తుంది. అన్నం విలువ ఎవరికి తెలుస్తుందంటే అన్నం లేని వాళ్ళకి తెలుస్తుంది. ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది, నాకు షూస్ లేవని ఏడుస్తూ ఉన్నాను, ఎంతవరకు అంటే కాళ్ళు లేని వ్యక్తిని చూసినంత వరకు అని. అందుకు నేను ఏమని నమ్ముతానంటే లైఫ్ ఈజ్ వెరీ ప్రెషియస్ థింగ్. జీవితం చాలా అందమైంది, జీవితం చాలా ఆనందకరమైంది, జీవితం చాలా విలువైంది. ఈ క్షణం నేను మీతోటి ఈ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఏమో ఒక్కరైనా, ఏమో కొందరైనా ఒక సూసైడ్ చేసుకోవాలనుకున్నప్పుడు మన మాట మంత్రమైందేమో. ఎవరికైనా ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ లైఫ్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా వాళ్ళకి ఆనందం వచ్చిందేమో. క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్తో ఎవరైనా ఉంటే పెళ్లి చేసుకోవాలా మానాలనే కన్ఫ్యూజన్ కావచ్చు, పెళ్లి చేసుకున్న తర్వాత అందులోంచి బయట పడాలా మానాలనే ఆలోచన కావచ్చు, ఉన్న జాబ్ వదిలేసి సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలనే ఒక యువకుడు కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్లోంచి ఇంకో కెరీర్లోకి వెళ్ళాలనే యువతి కావచ్చు. ఆల్ ద కన్ఫ్యూజన్స్ తోటి కూడిన ఒకరికైనా, ఒకరు కూడా ఎందుకు నేనైతే ఏమంటానంటే మన ఇద్దరిని షూట్ చేస్తున్న కెమెరామెన్లకైనా సరే, వాళ్ళు కూడా అక్కర్లేదు, మీతో మాట్లాడుతుంటే మీకైనా వీళ్ళెవరూ కాదబ్బా, అసలు ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు ఆకెళ్ళ రాఘవేంద్ర. నిన్నటి వరకు చెప్పిన వాటికన్నా కొత్తగా, నిన్నటి వరకు మాట్లాడిన వాటికన్నా భిన్నంగా, సరికొత్తగా నేను ఆవిష్కృతమైతే జన్మధన్యమైనట్టే కదా. అసలు ఈ మొత్తం ఇంటర్వ్యూ ఇస్తున్నది నా కొరకు కదా, నేను ఆనందంగా ఉండడం కొరకు కదా. సో అందుకని నాకు ప్రతి క్షణం ఐ లవ్ మై లైఫ్, ఐ లవ్ మై పీపుల్, ఐ లవ్ మై రిలేషన్స్, ఐ లవ్ మై బుక్స్. ఏ పని చేసినా అందులో లీనమవుతానండి నేనండి. లీనం అవ్వకుండా ఏ పని చేయను, చేయాల్సి వస్తే ఆ పని చేయను, అందులో డౌట్ లేదు. సో ఒకటే మాటలు చెప్పాలంటే అందులో లీనం అవ్వడమే నా ప్యాషన్. ఇష్టమైన పని చేయడం అనే పదం కూడా వాడతాను, అది కూడా వాడను. లీనమై పని చేయడం,
ఒకసారి ఇష్టం కాకపోయినా పర్లేదు, ఇష్టం కాకపోయినా చేయాల్సి వస్తే చేయాల్సిందే, అప్పుడు కూడా ఆనందంగానే చేద్దాం. దట్ ఈస్ మై ఫిలాసఫీ. సార్ మీరు ఇందాక చెప్పినట్టు అన్నీ ఎంజాయ్ చేస్తాను అని ప్రాక్టికల్గా పొద్దున్న లేస్తే చూస్తే పొద్దున్న లేచిన వెంటనే పాల ప్యాకెట్ అనుకున్న టైంకి రాలేదు, అక్కడ ఒక దెబ్బ, వచ్చే దారిలో పెట్రోల్ అయిపోయి బండి అయిపోయింది, అదొక దెబ్బ, పెట్రోల్ షాప్కి వెళ్తే అక్కడ వాడు ఇందాక మీరు చెప్పినట్టే గూగుల్ పే లేదు, క్యాష్ కట్ అంటాడు. అట్లా ఇన్ని దెబ్బలు తగులుతుంటాయి కదా చిన్న చిన్న వాటికి. అంటే ఆఫీస్ దాకా వచ్చేసరికి ఇంక మూడంతా ఖరాబ్, టోటల్ మైనస్లో ఉంటుంది వాడు మూడంతా ఎనర్జీ లెవెల్స్ అంతా. అట్లా చిన్న చిన్న వాటికి దెబ్బ తినిపోతూ ఉంటారు కదా సార్. ఇవన్నీ ప్రాసెస్లో మీరు అన్నట్టు ఆ ఎనర్జీ లెవెల్స్, హ్యాపీ లెవెల్స్ మెయింటైన్ చేయడం బిగ్గెస్ట్ టాస్క్ ఇప్పుడున్న రోజుల్లో. దానికి కారణం ఏంటి చెప్పమంటారా? తమ జీవితాన్ని తాము ప్రేమించకపోవడం. ఇంకోలా చెప్తాను మీకు, తమ జీవితం యొక్క వాల్యూని అర్థం చేసుకోకపోవడం. చాలా సింపుల్గా చెప్తాను. మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ని 20,000 రూపాయలు అనుకుందాం. 20,000 రూపాయల సెల్ ఫోన్ నాకు తెలిసి మనం చాలా జాగ్రత్తగా చూస్తాం, మాటి మాటికి చెక్ చేసుకుంటాం. ఉంది ఛార్జ్ ఎంత ఉంది, 30% ఉందా, ఛార్జ్ పెడదాం, దానికి ఏదో చిన్న స్క్రీన్ గార్డ్ వేస్తాం, ఇంకోటి ఏదో వేస్తాం, దానికి అందంగా డెకరేట్ చేసుకుంటాం. ఏ కారణం చేతనైనా చిన్న మరక పడితే తుడుచుకుంటాం, పాస్వర్డ్ పెడతాం. అబ్బో దాన్ని ఒక పెళ్లి కూతురులో చూస్తాం. నేనేమంటానంటే 20,000 రూపాయల సెల్ ఫోన్ని నువ్వంత కేర్గా చూసుకుంటుంటే ఎంత అదృష్టం లాంటి పదాలు కూడా వాడినాం. ఎంత వాల్యుబుల్ గిఫ్ట్ ఈజ్ బీయింగ్ గివెన్ టు యూ లైఫ్. నీకు లైఫ్ అనేది అత్యద్భుతమైన విలువైన ఒక ఆస్తి నీకు గిఫ్ట్గా వస్తే మరి దాన్నంత కేర్ఫుల్గా చూసుకోవాలి. సరే, పొద్దునుంచి రాత్రి వరకు డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. డిసప్పాయింట్మెంట్స్ 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో చెయ్యక తప్పని వాటి వల్ల వచ్చే డిసప్పాయింట్మెంట్స్, అంటే చేయక తప్పదు కొన్ని పనులు. మనకి తెలుగులో, ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది కానీ దాన్ని మార్చి చెప్తాను, బాగుండదు కాబట్టి ఓపెన్గా. ఇఫ్ మర్డర్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఎంజాయ్ ఇట్ అన్నారు. రూమ్లోకి వచ్చి ఎవడైనా కత్తి పట్టుకుని నేను పొడుస్తాను రాబాయి అంటే గ్యారంటీ మొత్తం తలుపులేస్తారు, ఆడు పొడి తీరుతాడు అనుకున్నప్పుడు బెస్ట్ ఏంటంటే ఎలాగూ పోతున్నాం కాబట్టి అన్నదా కూర్చో, పల్లీలు తెప్పిస్తాను, తిందాం హాయిగా, ఈ కత్తింటి బలి వేసావు, దానికి డెకరేట్ చేయి కావాలంటే ఇక్కడ కాదు ఓపెన్ చేయి ఇక్కడ పొడు అని వాడితో ఎంజాయ్ చేయడం బెస్ట్ అంటాను. ఎలాగో పొడి చేస్తున్నాడు కదా. అలా ఉదయం నుంచి రాత్రి వరకు పొడి చేయ కార్యక్రమాలు ఉంటే ఏడుస్తూ కూర్చుంటానంటే. నేను సార్ అమృత్సర్ వెళ్ళాను. ఆ హోటల్ వాడికి నాకు ఏదో రూమ్ విషయంలో చిన్న మనీ విషయంలో క్లాష్ వచ్చింది. మార్నింగ్ 8 o'clock సెటిల్ చేయాలి. వాడు అత్యద్భుతమైన మాట అన్నాడు నాతోటి. ఏమన్నాడు చెప్పమంటారా? సార్ మార్నింగ్ అది హిందీలో అన్నాడు వాడు, మార్నింగ్ నా మూడు మీ మూడు ఖరాబ్ చేసుకోవడం ఎందుకు, ఎక్కడో ఒకటి రాజీకి వద్దాం అన్నాడు. ఎంత అత్యద్భుతమైన మాట చూడండి. ఎక్కడో కూడా కాంప్రమైజ్ అవుదాం. ఇక్కడ నుంచి విజయవాడ నేను బస్సులో వెళ్తుంటే పక్కోడితోటి గొడవ పడుతుంటే మ్యాక్సిమం ఏం చేస్తాం, సర్దుబాటు చేసుకుంటాం. ఆఫ్టర్ ఆల్ 3 గంటల ప్రయాణానికే సర్దుబాటు చేసుకుంటున్నప్పుడు జీవితం అంతా సర్దుబాటు చేసుకోవడం మొదలుపెట్టు, దాన్నే తిరగేద్దాం. మనవాడు మహా తెలివైన వాళ్ళు అండి. సర్దుబాటు చేసుకుంటే జీవితంలో ఎదగలేం కదా అని మాటలు చెప్తారు. దాన్ని కౌంటర్ ఇస్తాను చూడండి. నేనేమంటానంటే సర్దుబాటు అనే పదం వద్దు. ఎప్పుడూ కూడా లైఫ్లో మనం తప్పు చేస్తే సారీ చెప్దాం, ఎదుటి వ్యక్తి తప్పు చేస్తే రియలైజ్ అయ్యేలా చేద్దాం అంటాను. నేను రోడ్డు మీద పోతున్నప్పుడు ఎవడన్నా అడ్డం పడి ఏంది అని అనుకో, నేను అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే నవ్వుతాను ముందు, తర్వాత నువ్వు ఎప్పుడు తప్పు చేయలేదా అంటాను. కానీ నువ్వు కూడా తప్పు చేసి ఉంటావు, నేను కూడా తప్పు చేసి ఉంటాను, సర్దుకుంటూ వెళ్ళిపోదాం. అనవసర అహంకారాలు అక్కర్లేదు, ఓవర్ యాక్షన్లు అక్కర్లేదు, నేను పెద్ద తోపుని అనుకోకర్లేదు. ఎప్పుడైతే అహంకారం అనేది నీ దగ్గర ఉందో అది కత్తి లాంటిది, వరలో పెట్టినా ఎప్పటికైనా నీ ఒడిలోకి మాత్రం దిగుతుంది. అందు నేనేమంటానంటే వేరెవర్ అండ్ వెనెవర్ నువ్వు కొన్ని ప్రిన్సిపల్స్ని పెట్టేసుకుంటే నాకు తెలిసి లైఫ్లో డిసప్పాయింట్మెంట్స్ ఉండవు. ఇందని చెప్పింది చెయ్యక తప్పని వాటిలో కొన్నిటిని అవాయిడబుల్ డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. అవాయిడబుల్ డిసప్పాయింట్మెంట్స్ అంటే ఫ్రెండ్ 12 o'clock వస్తానాడు, రాలేదు. రాకపోతే ఏంటి, ఆడు రాకపోతే నా ఆనందం వాళ్ళే ఉందా అనుకుంటే, ఏదో మంచి సినిమాకి వెళ్ళాలనుకున్నారు మీరు, సినిమా టికెట్ దొరకలేదు, దొరకకపోతే ఏంటి, ఆ తొక్కలో సినిమా అది కాదు కదా నాకు ఆనందం ఇచ్చేది. అంటే అవాయిడబుల్ డిసప్పాయింట్మెంట్స్, అన్అవాయిడబుల్ డిసప్పాయింట్మెంట్స్. ఈ ప్రాసెస్లో నేనేమంటానంటే 3 సూత్రాలు నేను నమ్మేది. ఒకటి స్మైలింగ్ ఫేస్.
మీరు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాసెస్లో అయినా సరే నవ్వుతూ ఉండండి. నవ్వు రాదు కదా సార్, బాగా రావాలి. లోపల. నేనైతే ఏమంటే కృత్రిమంగా నవ్వమంటాను నేను. ఓకే. కొంతకాలం కృత్రిమంగా నవ్వడం మొదలు పెడితే అది అలవాటు అవుతుంది. ఆ సౌండ్ వినిపించి మైండ్ ట్యూన్ అయిపోద్ది. అది ఇంకోటి చెప్పమంటారు, ఆశ్చర్యపోతారు మీరు. ఏడ్చినప్పుడు కూడా నవ్వుతూ ఏడవమంటాను నేను. మా క్లాస్లో స్టూడెంట్స్కి అంటాను నేను, కళ్ళు తెరుచుకుని నిద్రపోండి, ఏడ్చినప్పుడు కూడా నవ్వుతూ ఏడబడ్డాను. సో అందుకని లైఫ్ ఎప్పుడు దెబ్బలు కొడుతున్నాను. అందుకని మొదటిది ఏంటంటే స్మైలింగ్ ఫేస్ అండి. రెండోది నేను బలంగా నమ్మేది ఏంటంటే సహనం అండి. నేను కొన్ని వందల వేల ఉదాహరణ జీవితంలో చెప్పగలను, లేదా నేను చూసిన ప్రపంచంలో చెప్పగలను. సహనం అండి. నేను మీ ఎదురుకుండా కూర్చుని దాదాపు 50 ఏళ్ల వయసులో నన్ను ఏం చెప్తున్నాను మీకు, లైఫ్లో ఎప్పుడైనా మీకు పరిగెత్తడానికి అవకాశం లేనంతగా కనుక జీవితం మిమ్మల్ని ఆపేస్తుంటే నడవడాన్ని కూడా లేకున్నంతలా ఆపేస్తుంటే నిలబడ్డాన్ని కూడా లేనంతగా లైఫ్ మిమ్మల్ని ప్రతిబంధకాలు పెట్టేస్తుంటే, కొట్టేస్తుంటే కూర్చోనివ్వకుండా చేస్తుంటే పడుకో, ఏదైనా బతుకు. జీవితంలో సహనం చాలా ఇంపార్టెంట్ అండి. పెద్ద తుఫాను వచ్చినప్పుడు మర్రి చెట్టు నిలబడుతుంది, కానీ తుఫాను గాలికి పడిపోతుంది. మొక్క లేదా గడ్డి మొక్క ఇలా వంగుతుంది, అది వెళ్ళిన తర్వాత అందుకని ఎప్పుడు సహనం అండి నేను బలంగా నమ్మేది. బహుశా నాకు తెలిసి నా ఇన్నేళ్ల లైఫ్లో మీకు ఇంకోటి కూడా రహస్యం చెప్పాలి. కొంతమంది ఐఫోన్ లాగా పుట్టుకతోటే మంచి బ్రాండెడ్గా పడతారని, కొంతమంది లోకల్ మేడ్ లాగా మామూలుగా పడతారని. ఆల్రెడీ నీ కోపం లేని వ్యక్తి అనుకుందాం బై నేచర్, ఆల్రెడీ నీకు సహనం ఉన్న వ్యక్తి అనుకుందాం, ఆల్రెడీ ఎమోషన్లెస్ వ్యక్తి అనుకుందాం, అప్పుడు నీకు గొడవ లేదండి. యు ఆర్ హ్యాపీ, యు ఆర్ సేఫ్. ఎందుకంటే నీకు ఎమోషన్స్ లేవు. బై బర్త్ నేను మాట్లాడుతున్నానండి, బై నేచర్. అలా కాకుండా బై నేచర్ కోపం ఉండి, బై నేచర్ ప్రెజుడిస్ ఉండి, బై నేచర్ ఎమోషన్స్ ఉండి, బై నేచర్ భయము పిరికితనము ఉండి, బై నేచర్ ఇలాంటి అవలక్షణాలన్నీ ఇప్పుడు మాట్లాడినవన్నీ ఉండి క్రమంగా తన జీవితంలో వాటన్నిటినీ వదులుకోగలిగి, అంటే మనం పరిగెడదాం అనుకుంటే వెనకాల నుంచి అన్ని తాళ్ళు కట్టేశారు అనుకుందాం, కట్టబడిన తాళ్ళ ముళ్ళు విప్పుకుంటూ పరిగెత్తడం అంటూ ఒకటి చేస్తే వాడికి 2 ఉంటాయి బ్యూటిఫుల్గా. ఒకటి జీవితంలో తాళ్ళు ముళ్ళు ఉంటాయని తెలుస్తుంది, అందులో అది ఉన్నవాడిని అర్థం చేసుకోగలుగుతాడండి. 2 వాడు విప్పుకున్నాడు కదా, ఎలా విప్పుకోవాలో చెప్పగలుగుతాడండి. నాకు తెలిసి భూప్రపంచంలో ఈ టైప్ ఆఫ్ 2 పడ్డం వాడే లేవడం వాడే జరిగింది నాకు తెలిసి. నేను ఒక్కడేనేమో అనుకుంటున్నాను నా ప్రపంచంలో. నాకు ఒకప్పుడు విపరీతమైన కోపం, ఇవాళ లేదండి. ఒకప్పుడు విపరీతమైన అసూయ, ఇవాళ లేదండి. ఒకప్పుడు విపరీతమైన భయం, పిరికితనం, ఇవాళ లేదండి. థ్యాంక్స్ టు మై లైఫ్. అంటే ప్రతిసారి ఏం చేసింది, ఒక జల్లకాయ పీకిందనమాట. అరే పిరికితనం ఉందా కొట్టు. అంటే మనకి మ్యాథమెటిక్స్లో ఎలాగైతే 1 by 1 కాలిక్యులస్, ట్రిగనామెట్రీ, జామెట్రీ నేర్పుకుంటూ వెళ్తారో, లైఫ్ కూడా ఒక మ్యాథమెటిక్స్ టీచర్ లాంటిది, బాగా నేర్పుతున్నాను. అప్పుడు నువ్వు పిరికితనం ఎలా పోయిందంటే ఏం చెప్తారు? పిరికితనం ఎలా పోయింది అన్నప్పుడు ఏంటంటే, బై నేచర్ నేను పిరికివాడిని. ఎందుకు అంటే, ఒక మిడిల్ క్లాస్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో పేరెంట్స్ ఎప్పుడూ కూడా ఏం చేస్తారంటే జాగ్రత్త అని చెప్తారు. ఈ జాగ్రత్తలు చెప్పడంలో ఏమవుతుందంటే మనకి తెలియకుండా అది పిరికితనం, భయం అనే జోన్లోకి ఎంటర్ అయిపోతాం. ఇప్పుడు మీరు ఎలా కూర్చున్నారు, జాగ్రత్త అలా కూర్చోకూడదు, మరి ఎలా కూర్చోవాలి, ఇక మీరు ఇలా డ్రెస్ వేసుకోకూడదు, మరి ఎలా వేసుకోవాలి, అంటే ఎవ్రీథింగ్ ఎప్పుడైతే మీకు కాషన్స్ చెప్పడం మొదలుపెట్టారో, మీకు తెలియకుండా ఏ పని చేయాలని కూడా భయపడే స్టేజ్కి వస్తుంది. అలాంటి ఒకానొక జాగ్రత్తలతోటి కూడిన భయాల తాలూకు వ్యక్తిగా నన్ను పెంచారు. అది వాళ్ళ తప్పు కాదు. 2, నేను ఇంట్లో 3వ వాడిని. సాధారణంగా ఇంట్లో అంటే లాస్ట్ వాడిని, 3వ వాడిని అంటే. అందుకని ఏ పని చేయాలన్నా మన దాకా రాదు. కాలేజీలో
ఫస్ట్ టైం జాయిన్ అవ్వాలి అంటే మా పెద్దన్నయ్యకి ఫస్ట్ టైం జాయిన్ అవుతున్నాడు కాబట్టి వాడు ఒక్కడే వెళ్తాడు, లేదా వాడితో పాటు మామయ్య ఎవరో వెళ్తారు. కానీ నా దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ అన్నయ్యలిద్దరూ, బావలిద్దరూ, మామయ్య, పెద్దనాన్న, బాబాయ్ ఇంతమంది నేను తీసుకెళ్తారు కాబట్టి నువ్వు వేలు పట్టుకుని పెళ్లి కూతురులాగా వెళ్ళిపోతావు. కాలేజీలో గొడవ వచ్చే లోపే అన్నయ్యో అక్కయ్య ఎవరు వచ్చేస్తారు. సో థ్యాంక్స్ టు అంటే ఐ కాంట్ రివీల్ హెర్ నేమ్. నాకు డిగ్రీ ఇంటర్మీడియట్ లెవెల్లో నాకన్నా 1 year సీనియర్ ఒక అమ్మాయి పరిచయం అయిందండి. నేను డిగ్రీ చదువుకున్న రోజుల్లో. ఆమె నన్ను పసిగట్టిందండి, ఈడేదో పిరికివాళ్ళ ఉన్నాడని. నాకు తెలిసి ఆ రోజుల్లో నన్ను ఉద్దేశపూర్వకంగా ధైర్యం నూరిపోసిన అమ్మాయి అండి ఆమె. ఎండమూరి వీరేంద్రనాథ్ నవల ఒకటి ఉంటుందండి, ఆనందో బ్రహ్మ అని. అందులో మందాకిని అనే ఒక స్త్రీ సోమయాజి అనే ఒక అతనికి ధైర్యాన్ని నేర్పుతున్నాను. ధైర్యమే కాదు, జీవితాన్ని నేర్పుతుంది. సో ఆ రోజుల్లో నాకు నెమ్మదిగా ధైర్యం నూరిపోవడం జరిగింది. కానీ జీవితంలో నేను పడ్డ అనేక కష్టాల ప్రతిసారి కూడా ఒక బాధనండి, ఒక ప్రమాదం అనండి, ఒక నష్టం అనండి, ఒక వ్యాపారంలో ఇంకోటి అనండి జరగడం వల్ల ఒక స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, నా పిరికితనమే కదా, నా భయమే కదా నన్ను తేడా కొడుతోంది అని స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి రియలైజేషన్ మొదలుపెట్టి ఎప్పుడూ కూడా ఫ్యాక్ట్ మీకు అర్థమైతే, అంటే వాస్తవం మీకు అర్థమైతే పిరికితనంలోంచి బయటపడవచ్చు. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్తాడు ఆ విషయాన్ని. ఉదాహరణకి మీకు చీకటి అంటే భయం అనుకుందాం. చీకటంటే భయం అయితే మీరు ఏం చెయ్యాలి అంటే, ఒకసారి చీకటి గదిలోకి వెళ్ళి వచ్చామన్నారండి. చీకటి గదిలోకి వెళ్ళి వచ్చేసిన తర్వాత నీకు రియలైజేషన్ ఏమొస్తుందంటే, ఏమవలేదు కదరా అంటే ఇంతవరకు నువ్వు భ్రమల్లో ఉన్నావు తప్ప అది నిజమైన భయం కాదు, అది నిజమైన ప్రమాదం కాదు. ఈ రియలైజేషన్ ఎప్పుడైతే నీకు వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు భయాల భ్రమల తాలూకుల్లోంచి బయటపడతావు. ఇది ప్రాసెస్ని నా మీద నేను ప్రయోగాలు చేశాను. నాకు ఏ పని చేస్తే పిరికితనం, ఉదాహరణకి నేను ఏదో ఒక వ్యాపారం పెట్టాలనుకున్నాను. నాకు ఎక్కడో మనసు భయం వేస్తుంది, పిరికితనం వద్దురా బాబా అనిపిస్తుంది అనుకోండి. వాట్ ఐ డూ, మీరు ఆశ్చర్యపోతారండి. నేను ఏం చేస్తానంటే, ఒక 5 లక్షలు ఎంతో పెట్టి ఆ వ్యాపారం పెడతాను, పోయినా పర్లేదండి. నాకు 5 లక్షలు పోయినా పర్లేదు, కానీ నాలోంచి భయం పోవాలి, నాలోంచి పిరికితనం పోవాలి. జాగ్రత్త వేరు, పిరికితనం వేరు. రాత్రి ఉదాహరణ చెప్తున్నాను, రాత్రిపూట నాకు కనుక ప్రయాణం చేయడానికి భయం అనుకుందంటే నాకని కాదు, ఓ రోజు చెయ్యి, దిగు. నీకు మాట్లాడడం వేదిక మీద భయం అనుకుందాం, మైక్ పట్టుకో, ఏదోటి మాట్లాడు. కెమెరా ముందు మాట్లాడడం భయం అనుకుందాం, దిగు, కెమెరా ముందు మాట్లాడు. అంటే నీకు ఏ పిరికితనమో గుర్తించి దాన్ని అచీవ్ చేయడానికి నీ అంతటా నువ్వే సాధన చెయ్యాలి. అందులో ఆ సాధన చేస్తే రిజల్ట్ వస్తుందని నమ్మే వ్యక్తిని నేను. ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి. నేను నాట్ ఓన్లీ దట్ అండి, మీరు అసలు ఇది అది లేదు, మీరు మానవుడు తాను అనుకున్నది ఏదైనా సాధించవచ్చు. అందుకని పిరికితనం అనేది ఏదైతే ఉందో, పిరికితనం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. నేను అందుకని నాకు ముళ్ళు ఎక్కడున్నాయో తెలుసును, విప్పుకోవడం ఎలాగో తెలుసును. కాబట్టి ఇందాక మీరు యాదృచ్ఛికంగా అన్న నిజమైన గురువు ఎవరు అంటే, తాను అనుభవించి ఎదుటి వ్యక్తికి చెప్పగలిగిన వాడు. అప్పుడు బాగా చెప్పగలుగుతాడు. నేను ఐఏఎస్ విషయంలో కూడా జరిగింది అదే. నేను ఐఏఎస్ ప్రిపేర్ అయ్యాను, 5 ఏళ్ల పాటు కోచింగ్ తీసుకున్నాను, ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళాను, 12 మార్కులు నాకు ఐఏఎస్ పోయింది. సో నాకు ఐఏఎస్ ప్రిపేర్ అయ్యాను కాబట్టి సబ్జెక్టుల మీద కమాండ్ ఉంది. ఐఏఎస్ తెలుగు లిటరేచర్లో నాకు 392 మార్క్స్ వచ్చినాయి కాబట్టి నా రికార్డు అప్పుడు ఇప్పుడు ఎవరు ఇంకా బద్దలు కొట్టలేదు కాబట్టి నాకు కమాండ్ ఉంది. నాకు ఫస్ట్ టైం తెలుగు లిటరేచర్లో 312 ఎన్నో వస్తే, తర్వాత ఏమో 362 ఎంత వస్తే, తర్వాత 392 ఎలా డెవలప్ అవ్వాలో తెలిసింది. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే, ఆ తర్వాత ఎప్పటి వరకు కూడా నేను కనీసం ఎవ్రీడే పుస్తకం చదువుతాను, ఎవ్రీ వీక్ కొత్త పుస్తకం చదువుతాను, కొత్త నాలెడ్జ్ నేర్చుకుంటాను, ఎవ్రీథింగ్ తెలుసుకోకుండా ఉండను. సో ఇదంతా నాకు ఐఏఎస్ ప్రిపరేషన్లో వచ్చింది. సో అందుకని నాకు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎక్కడ డీవియేట్ అవుతారో కూడా తెలుస్తుంది, ఎక్కడ అనారోగ్యం పాలవుతారో కూడా తెలుస్తుంది. అందులో నేను అనారోగ్యాలు పాలవ్వకుండా ఉన్నాను కూడా అప్పుడప్పుడు క్లాసులో లెక్చర్లు ఇస్తుంటాను. అరే కాస్త యోగా చేయరా, కాస్త మార్నింగ్ పూట వాకింగ్ చేయి, జంక్ ఫుడ్ మానే, అమ్మాయిలతో తిరగడం మానే, అబ్బాయిలతో తిరగడం మానే. ఎందుకు చెడు స్నేహాలు, దానివల్ల ఉపయోగం లేదు.
నువ్వు ఐఏఎస్ అవ్వడం కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు అమ్మాయితో అబ్బాయితో స్నేహం చేస్తే స్నేహం మిలుగుతుంది, ఐఏఎస్ ఆవిరైపోతుంది. నువ్వు ఐఏఎస్ అయితే వీళ్ళందరూ నీకు ఆటోగ్రాఫ్ కోసం వస్తారు. చిన్న తేడా లేదా? గుంపుల్లో గోవింద ఇలా ఉంటావా, గుంపుకే గోవింద ఇలా ఉంటావా తెలుసుకో. సింపుల్ లాజిక్. సార్ మీరు ఈ ఆన్సర్ స్టార్టింగే మీరు ఎమోషన్ వర్డ్ యూస్ చేశారు కదా సార్. బట్ మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో మీరు ఎమోషన్స్ ఉండకూడదు అని చెప్పారు. బట్ ఒక ఐఏఎస్ లేదా సివిల్స్ ఆస్పిరెంట్ మనం తీసుకుంటే నేను ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా ఇంట్లో మా పరిస్థితులు అలా ఉండేవి, మాకు అవి ఉండకూడదని తెలుసు, ఎలా ఉండాలో మా ఫ్యామిలీ తెలుసు, కాబట్టి ఇదే మెయిన్ మార్గం అనుకొని వచ్చాను. అలా అనుకొని రావడం అనేది ఒక ఎమోషనే కదా సార్. వాళ్ళ ఫ్యామిలీ మీద ప్రేమ అని చెప్పొచ్చు, ఆ కష్టాల మీద వ్యతిరేకం అని చెప్పొచ్చు. ఆ ఇమోషన్తో స్టార్ట్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ ఇమోషన్నే డ్రైవింగ్ ఫోర్స్లో పెట్టుకొని టోటల్ జర్నీ కంప్లీట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ దాకా రీచ్ అయ్యాడు అనుకోండి. బట్ ఇదంతా ఒక ఇమోషనే కదా సార్. బస్ అసలు ఇమోషన్సే ఉండకూడదు అంటారు కదా మీరు. యాక్చువల్గానండి అది ఎమోషన్ కాదు, అది ఓకే సెన్సిటివిటీ. సెన్సిటివిటీ కూడా కాదన్న, ఇంకా చెప్పాలంటే హ్యూమన్ కన్సర్న్. ఓకే. రోడ్డు మీద ఎవరికైనా బాధ కలుగుతుంటే మనం దానికి ఏదైనా ఒక హెల్ప్ చేయాలి అనుకోవడం అనేది హ్యూమన్ కన్సర్న్ సంబంధించిందని. హ్యూమన్ కన్సర్న్ అంటే మీకు చాలా సింపుల్ చెప్పాలి అంటే, ఎదుటి వ్యక్తి యొక్క బాధనే పెద్ద పదం కూడా, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం అని. నేను మీ ఇంటికి వచ్చాను, మధ్యాహ్నం 2 గంటలకు వచ్చాను, మే నెల, ఎండలు మండిపోతున్నాయి, మీ అక్కయ్యో తమ్ముడో ఎవరో తలుపు తీశారు. వాళ్ళు ఏమీ అడగలేదు, ముందు మంచిలు కావాలా అన్నది హ్యూమన్ కన్సర్న్. ఎందుకంటే అక్కడెక్కడైతే అందుకు నేను మీరు ఆశ్చర్యపోతున్నా, నా ఆఫీస్కి నా ఇంటికి వచ్చిన ఎవరికైనా కానీ నా స్టాఫ్కి చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే, మంచి నీళ్ళు ఇవ్వండి. మినిమం అది. సరే కాఫీ టీలు ఇవ్వలేకపోవచ్చు, ఇవ్వాల్సిన అవసరం లేకపోతే దట్ ఇస్ డిఫరెంట్ స్టోరీ. హ్యూమన్ కన్సర్న్. రోడ్డు మీద వెళ్ళిపోతున్నాం మనం, అక్కడి నుంచి ఎవరో ఇంకొకళ్ళు వెళ్ళాలి, మనం వెళ్ళాలా వాళ్ళు వెళ్ళాలనే చిన్న క్లాష్ వచ్చింది అనుకుందాం, మనం ఆగడమే హ్యూమన్ కన్సర్న్. వాడు వెళ్ళని ముందు వాడికేమో ఏ కారణం చేతనైనా అర్జెంట్ పని ఉందేమో మనకే తెలియదు కదా, హ్యూమన్ కన్సర్న్. ఎదుటి వ్యక్తి యొక్క ఆ అవసరాన్ని, ఆవేదనని, బాధని, కష్టాన్ని, స్థితిగతుల్ని అర్థం చేసుకోవడం హ్యూమన్ కన్సర్న్ అండి. ఈ హ్యూమన్ కన్సర్న్ కనుక నువ్వు కొంచెం లగేజ్ పెంచుకుంటే సెన్సిటివిటీ. ఆ లగేజ్ పెంచుకోవడం అంటే అర్థం ఏంటంటే, నువ్వు అనవసరంగా దాని మీద దాంతో ఉండిపోవడం, ఆలోచిస్తూ ఉండిపోవడం. ఉదాహరణకి రోడ్డు మీద మనం వెళ్తుంటే, అంబులెన్స్ వెళ్తుంటే పక్క దారి ఇవ్వడం హ్యూమన్ కన్సర్న్. ఆ అంబులెన్స్లో ఎవరున్నారో పాపం, వాడు చచ్చిపోతారేమో అనుకోవడం లగేజ్ పెంచుకోవడం. సో అందుకని హ్యూమన్ కన్సర్న్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సెన్సిటివిటీ, లగేజ్ పెంచుకోవడం. ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలి అంటే, అమ్మకి షుగర్ లెవెల్ విపరీతంగా పెరిగిపోతే వెంటనే ఇన్సులిన్ ఇంకోటో ఇవ్వాలి అని ఆలోచించడమేమో హ్యూమన్ కన్సర్న్. అమ్మో అమ్మకి ఏమైపోతుందో, అమ్మకి ఇది అయిపోతుందేమో అని నువ్వు కూడా బాధపడి టెన్షన్ పెంచుకుని ఆ షుగర్ ఆవిడకే కాకుండా బోనస్గా నీకు కూడా తెచ్చుకుంటే అది సెన్సిటివిటీ. ఇది ఇంకా పెరిగి లగేజ్ నీ నెత్తి మీద నీ ఒంట్లోనే కాకుండా ఇంట్లో కూడా తెచ్చుకునేంతలా పెంచుకుంటే అది ఒక్క మాట చెప్పాలంటే ఎమోషన్. ఎమోషన్ అంటే అర్థం ఏంటంటే, మీరు ప్రేమ లాంటివి చెప్పండి, ద్వేషం లాంటివి చెప్పండి, బాధ లాంటివి చెప్పండి, ఆనందం లాంటివి చెప్పండి, ఏవైనా సరే అతి సర్వత్ర వర్జయేతలాగా ఎనీ పాజిటివ్ ఎమోషన్ ఆర్ నెగిటివ్ ఎమోషన్ నిన్ను ఎప్పుడు కొంగదీస్తున్నాను. ఎన్ని ఉదాహరణలు కావాలో చెబుదామని. ఉదాహరణకి ఒక అమ్మాయి చదువుకుంటోంది, ఆమె ఏదో నీట్ ఎగ్జామినేషన్ ఇంకొకటో రాస్తోంది. 12ంటికి ఫ్రెండ్ వస్తా అన్నాడు. సరే బాయ్ ఫ్రెండ్ కూడా అనుకుందాం, నష్టమే ఉంది. 12ంటికి వస్తా అన్నాడు కదా అని చెప్పి చాలా అందంగా తయారైంది. రాక వస్తున్నాడు, వస్తాడు నా రాజు ఈరోజు సాంగ్ కూడా వేసుకుంది. ఇతను 12ంటికి మెసేజ్ పెట్టాడు, ఐఎమ్ నాట్ కమింగ్ లేదా నాట్ ఏబుల్ టు కమింగ్ అని. 3 కాస్త పాయే. అలా పాయ అయితే కనుక ఇప్పుడు ఆమెకి అతని మీద తిట్టుకోవడము, అతని మీద అనుమానం పడ్డము, అతని మీద ద్వేషం పెంచుకోవడము,
ఇన్నిటితో పాటు ఆ యాసిడ్ని తన యొక్క గుండెల్లో కూడా వేసుకుని తాను కూడా బాధపడుతూ ఉండడమో ఏడుస్తూ ఉండడమో నా బతికింతే అంటూ ఉండడమో చిన్నప్పుడు మా నాన్న ఇంతే మా అన్నయ్య ఇంతే ఈయన ఇంతే వాడు ఇంతే అసలు ఎప్పుడూ నా బతికింతే అని చెప్పి సెల్ఫ్ పిటీ జోన్లోకి వెళ్ళిపోయి నీ బతుకు బస్ స్టాండ్ అయిపోయినట్టుగా లగేజ్ మీద వేసేసుకుని 12ంటికి వాడు ఆగా ఎక్కడ ఉండుంటాడు, నువ్వు మాత్రం 3, 4, 5 వరకు కూడా ఇంకా ఏడుస్తూ కూర్చుని ఇందులోంచి బయటపడడం కోసం కృత్రిమైన ఆనందం కోసం ఫేస్బుక్లో ఇంకో ఫ్రెండ్ని వెతుక్కోవడం కన్నా 12ంటికి రాకపోతే ఆల్ ద బెస్ట్ అని ఆ కంపార్ట్మెంట్ని క్లోజ్ చేసి కొత్త కంపార్ట్మెంట్ని ఓపెన్ చేయగలిగితే నా దృష్టిలో ఎవడికి లాభం నీకే లాభం. ఎమోషన్స్ అని ఏడుతూ కూర్చుంటే నీకే నష్టం. నేను అందులో ఏమంటానంటే ఎవరికి ప్రీచింగ్లు టీచింగ్లు అక్కర్లేదని నేను ఇవ్వను కూడా. పైగా ఇది నీ లైఫ్, మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్, దట్స్ ఆల్ అంతే. యు ఆర్ ద హీరో, యూ కెన్ క్రియేట్ ఆర్ డిస్ట్రాయ్ అంటాడు స్వామి వివేకానంద. నీ లైఫ్ అయ్యా ఇది, నీకు నష్టం. ఎమోషన్స్ అంటే దేనికి ఎమోషన్స్? మీరు ఆ రోజున అసలు వస్తానా రాలేదండి, రాకపోతే దానికి బాధపడుతూ కూర్చుంటావా? వస్తాడు పోతాడు. అసలు మీరు అన్ని లాజికల్గా ఆలోచించండి. దీనివల్లే కదా యాసిడ్లు పోసేయడాలు, మర్డర్లు చేసేయడాలు. ఇదే మూలం కదా. దీనివల్లే కదా మనందరం అనేకమైన విషయాల్లో బాధలు పడుతూ కూర్చుంటున్నాం, అనారోగ్యాలు, లైఫ్ డిజార్డర్లు తెచ్చుకుంటున్నాం. ఈ ఎమోషన్స్ వల్లే కదా. అది భయం అనండి, బాధనండి, ఏడుపనండి, లేకపోతే ప్రేమనండి, ద్వేషం అనండి, ఏదైనా. మీరు ఆశ్చర్యపోతారు. అది కూడా చెప్పాలనుకోండి, ద్వేషించడం కూడానండి. నేను ఈ మధ్యన కొంతకాలంగా అది కూడా మానేశానండి. కొద్దిగా లోపల నాకు వీడు మనకి తేడా కొట్టాడు కదా, మనం ఈ బ్యాచ్ రాదు కొద్దిగా, అంటే మరీ ఏదో మనం మర్డర్ చేసేంత బ్యాచ్ కాదు కానీ ఓకే ఆ రోజున గుర్తుపెట్టుకుంటారు. దెబ్బ కొట్టాలరా బై అనే బ్యాచ్ అండి. దెబ్బ కొట్టడం కోసం ఏం చేయాలి అని ఆలోచిస్తాను. నేను తర్వాత సార్ ఒక హోమియోపతి డాక్టర్ గారిని కలిశాను. మామూలుగా జస్ట్ ఇలాంటి ఒక మీటింగ్ అనుకోండి. నేను చీఫ్ గెస్ట్ దానికి. అది అయిపోయిన తర్వాత హీ వాజ్ వెరీ క్యూరియస్ అబౌట్ మై స్పీచ్. అంతకుముందు నేను ఎవరు తెలియదు ఆయనకి. నా స్పీచ్ అయిన తర్వాత నేను మీతో ఒక గంట సేపు మాట్లాడాలనుకుంటున్నాను సార్ అన్నాడు ఆయన. దాని దేవుని సార్ ఆయన కూడా ఏమీ మరీ ఏజ్ ఏం లేదు, 40లో ఉన్నాడు అంతే. అతను నన్ను కూర్చోబెట్టి ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ కొన్ని విషయాలు చెప్పాడు అతను. అది ఎంత ఆనందం వేస్తున్నాడు నాకు. ఆ చెప్పిన వాటిలో చాలా మాటలు ఉన్నాయి అదే, కానీ అందులో లైన్ ఏంటంటే సార్ హోమియోపతి అని వాటెవర్ మేబీ అతను చెప్పిన పదం ఏంటంటే మనం ఇతరులను ఏదో చేయాలనుకుంటాం కానీ తెలియకుండా నిజానికి మనకే నష్టం. ఎందుకని అందునే ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది, నువ్వు ద్వేషం అనేది యాసిడ్ లాంటిది, అవతలోడి మీద వేసేటప్పుడు ముందు నీ యొక్క గ్లాసులో పట్టుకుని ఉండాలి, నీ చేతితో పట్టుకుని ఉండాలి అని. నేను దాని నుంచి సింపుల్ చెప్తాను. అవతలోడి మీద బురద వేయాలంటే ముందు నువ్వు బురదలు పట్టుకోవాలి. నువ్వు ఆడి మీద వేసిన తర్వాత నువ్వు కూడా కడుక్కోవాలి. ఆడు మనకన్నా తెలియనోడు కదా, ఆడు ఊరుకుంటాడా? ఆడే వేస్తాడు మన మీద. అంటే రాయలసీమ ఫ్యాక్షన్స్ అలాగా, సరే రాయలసీమ కదా ఎనీ ఫ్యాక్షన్స్ అలాగా. అంటే అవతలోడిని మనం ఏదో చేయాలని కూడా ఆడు మనల్ని చేస్తాడు. అందుకని చెరపకుర చెడేవు అన్నారు. దీన్ని ఇంకోలా చెప్తానండి. ఏ బి అనే ఇద్దరు ఉన్నారు. బి గాడు ఏ గాడికి మోసం చేశాడు, ఏ గాడు వదిలేశాడు అనుకుందాం, క్షమాగుణంతో వదిలేశాడు అనుకుందాం. ఇప్పుడు బి గాడు ఏం చేస్తాడంటే ఊరుకోడు కదండి, సి గాడిని మోసం చేస్తాడు అంతే కదా. మరి బి గాడికి మోసం చేయడం అలవాటు అవుతూ ఉంటే అందరినీ మోసం చేసుకుని వెళ్తుంటాడు కదా. తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడు తల తన్నేవాడు ఇంకోటి ఉంటాడు. ఏదో ఒక రోజున వాడి వైఖరే, వాడి యాటిట్యూడే, వాడి నేచరే, వాడి మోసపూరిత గుణమే వాడి గోతులోకి వెళ్ళేలా చేస్తుంది. అందుకే నేను ఏమంటానంటే స్వభావస్తు ప్రవర్తతే అని భగవద్గీతలో చెప్పినట్టుగా నీ స్వభావమే నీ ప్రవర్తన, నీ ప్రవర్తనే నీ ఆచరణ, నీ ఆచరణే నీ రిజల్టే అంతా. అందుకే నేనేమంటానంటే నువ్వు నన్ను మోసం చేసావా, ఆల్ ద బెస్ట్. నువ్వు నన్ను ద్వేషిస్తున్నావా, వెరీ గుడ్. ఓకే, నువ్వు నన్ను ఏదో కుట్రపూరితంగా అనాలనుకుంటున్నావా, వెరీ గుడ్. ఎప్పుడైతే నేను లోపలకు కూడా ఈ ద్వేషాన్ని తీసుకోవటం లేదు, ఏమవుతుందంటే ముందు నా ఆరోగ్యం బాగుంటుంది. నిన్నేదో చెయ్యాలి నేనెందుకు. నేను అందుకు ఇంకోలా ఉంటానంటే అసలు మనల్ని తప్పుదో పట్టించడానికి, మన సర్వనాశనం చేయడానికి పక్కోడికి ఎందుకు అవకాశం ఇస్తాం, మనకి మనం వేసుకుంటాం కదా. కాలేజీ కుర్రాళ్ళు ఆడి చదువు డిస్టర్బ్ చేయడానికి పక్కన సౌండ్లును ఎదుర్కోవడం కూడా అక్కర్లే కదా, ఆడికి ఆడే వేసుకుంటాడు కదా. సో అందుకని ఇక్కడ అందరూ కూడా తమ జీవితం పట్ల తమకు బాధ్యత ఉంటే నీకు
ఎదుటి వ్యక్తి ఏ పని చేస్తే బాధ కలుగుతుందో ఆ పని ఇతరులకు నువ్వు చేయకుండా ఉంటే దట్స్ ఆల్ భయ్యా. పర్ఫెక్ట్. సో అందుకని ఇలా జీవితాన్ని ఉన్నంతలో అయితే ఇంకోటి కూడా చెప్పాలి మీకు, మనం మంచితనం అమాయకత్వం అనిపించకూడదు అవతలవాడికి. అందుకని కాటేయకూడదు కానీ బుస కొట్టాలి. గన్ను వాడకూడదు కానీ ఉందని చూపించాలి. అందులో గుళ్ళు ఉంటాయి, బుల్లెట్స్ ఉంటాయి కానీ వాడం. సో కాబట్టి నా దగ్గర ఆయుధాలు ఉన్నాయరా, ఎక్స్ట్రాలు చేస్తే తీయగలను. ఆయుధం తీయట్లేదంటే అర్థం అమాయకుడిని కాదు, మంచితనం. ఆయుధం తీయట్లేదంటే అర్థం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయక్కర్లేదు కాబట్టి. ఇది కనుక ఇవాళ దేశపు లీడర్లకు ఉంటేనండి, దాన్ని రాజనీతిజ్ఞత అంటారని. రాజకీయాల్లో ఈ విజ్ఞత కనుక పెద్ద పెద్ద డబ్బులు సంపాదించిన వాళ్ళకు ఉంటే చాలా మంచి పనులు చేయొచ్చాను, చాలా మంచి పనులు. కోట్ల రూపాయలు కలిగిన వాడు పుట్టిన ఊరిని దత్త తీసుకుంటే చాలండి. ఇదే హైదరాబాద్లో నాకు తెలిసి ఒక బాగా కోట్లు ఉన్నవాళ్ళు 1000 మంది ఉంటారండి. 1000 మంది అండి. ఆ బాగా కోట్లని మాట్లాడేది అంటే 100 కోట్లు అలా ఇంకా ఎక్కువ మంది ఉంటారు, మినిమం 1000 మాట్లాడేది. వాళ్ళందరూ వాళ్ళ ఊర్లని, ఆ ఊర్లో లైబ్రరీ పెట్టి, ఊర్లలో రోడ్లు పెట్టి, ఊర్లలో ఒక చిన్న ఏదో అంటారు చూడండి పిహెచ్సి అంటే పబ్లిక్ హెల్త్ సెంటర్ లాంటిది పెట్టి, గవర్నమెంట్ చేస్తే చేయొచ్చబ్బా, నువ్వు చెయ్యి. ఒక అంబులెన్స్ పెట్టు, ఒక మంచి శ్మశానాన్ని కట్టు, ఎంత బాగుంది. నువ్వు నువ్వు ఎంత చేస్తున్నావు, నీ యొక్క మొత్తం టోటల్ ఖర్చు ఎంత ఉంటుంది అంటే అదంతా చేయడానికి 2 కోట్లు అనుకుందాం. నీకు ఆల్రెడీ 200 కోట్లు ఉన్నాయి కదా, 200 కోట్లు లెక్కే కాదు. పైగా 2 కోట్లు నువ్వు మొత్తం అంటే ఇది కూడా చెప్పాలి. నేను బర్త్డే జరుపుకోను, జూన్ 1 నా బర్త్డే అండి, నేను జరుపుకోను. మా ఆవిడ బర్త్డే కూడా జరపను, పెళ్లి రోజు కూడా జరుపుకోం. ఓన్లీ పిల్లల బర్త్డేలు మాత్రం, అది కూడా కేక్ కట్ చేయడం. అది కూడా మా అమ్మాయి ఆల్రెడీ ఆమె డిగ్రీ అలా ఉంది కాబట్టి ఆమె కూడా అక్కర్లేదు నాన్న అంటుంది. మా అబ్బాయి కొంచెం ఇంకా బుజ్జోడాడు 7వ తరగతి చదువుతున్నాడు కాబట్టి ఆడు కొద్దిగా ఇంకా ఉంటాయి కాబట్టి తప్ప ఫంక్షన్స్ చేయను, ఇంటి గృహప్రవేశాలు లాంటివి చేయను, ఏ ఫంక్షన్స్ చేయను. ఇప్పుడు ఏమైందో చూడండి, నేను మా మిస్సెస్తో ఏం చెప్తానంటే, మొత్తం ఈ డబ్బులన్నీ ఎంత సేవ్ చేసామో సార్ చూడు, ఈ సేవ్ చేసిన డబ్బులతోటి ఒక అనాథాశ్రమం వెళ్దాం. అందులో ఇవాళ నేను మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి బ్రెయిలీ స్క్రిప్ట్లోనూ ఆడియో రూపంలోనూ ఐఏఎస్ మెటీరియల్ని ఆల్ ఇండియా లెవెల్లో తయారు చేసిన ఏకైక వ్యక్తిని నేను. 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, 10 లక్షలకు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే నేను ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అనవసరమైన ఖర్చుల్ని తగ్గించి అవసరమైన ఖర్చు దగ్గరికి వెళితే నీ కోసం పడే ఆనందం కన్నా జనం కోసం పడే ఆనందం మిన్నని తెలుసుకోగలిగితే బాగుంటుంది. ఇదేమో ఆదర్శాలను ఏదో మదర్ తెరిసాలు ఫాదర్ తెరిసాలు ఏం కాదండి, మామూలు జీవితం గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే మీకు సింపుల్ చెప్పాలి అంటే, వాటర్ బాటిల్ నాకు ఎవరైనా ఇస్తే నేను నోటితో తాగను, లేదా ఇలా ఎత్తిపెట్టి తాగను, గ్లాస్ ఉందని అడుగుతాను నేను. ఎందుకనంటే ఫుల్ బాటిల్ నేను తాగలేను, తాకపోతే సగం సగం తాగి వదిలేస్తాం కదా, అదేదో వాటర్ గ్లాసులో వేసుకుంటే ఇంకొకరు కూడా తాగొచ్చు కదా. సింపుల్ లాజిక్ అండి. చిన్న చిన్న విషయాల్లో సెన్సిటివిటీ ఉంటే చాలండి, ఇంకేం అక్కర్లేదు. అందుకని ఎమోషన్లెస్ పర్సనాలిటీస్ కనుక ఉంటే, వాళ్ళ యొక్క అనవసరమైన ఎమోషన్స్లో పడకుండా ఉంటే, ఆ దానివల్ల జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉంటే, జీవితం వాళ్ళు నాశనం చేసుకోకపోతే అందరికీ ఆనందం. యాక్చువల్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇమోషన్కి కన్సర్న్కి ఎంత పెద్ద డిఫరెన్స్ ఉంది. మనం థిన్ లైన్ అనుకుంటాం కానీ ఇది దాటడానికి ఒక పెద్ద పీరియడ్ ఉంది. ఆ పీరియడ్లో మనం ప్రయాణిస్తూనే ఇది కన్సర్న్ అనుకుంటూ దూకేస్తున్నాం ఎమోషన్లోకి. దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి కదా. పల్లెటూరులో నుంచి వచ్చిన ఆస్పిరెంట్సే చాలామంది పబ్లిక్ సర్వెంట్స్గా, సివిల్ సర్వెంట్స్గా ఉన్నారు సార్. నేను చాలా వరకు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా వాళ్ళే. ఎందుకని మారుమూల ప్రాంతాల నుండి ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళలోన ఆ ఇన్స్పిరేషన్, ఆ డిటర్మినేషన్ అనేది ఎక్కువ ఉంది. వెరాజ్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్న వాళ్ళకి కంపారిటివ్లీ కౌంట్ తక్కువ, ఇక్కడి నుంచి వచ్చి సాధించిన వాళ్ళ కౌంట్. అంటే మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇక్కడ 2 ఉన్నాయండి. ఒకటి, ఆల్రెడీ మెట్రోస్ ఇతరత్ర వాటిలోంచి వచ్చిన వాళ్ళని మనం గుర్తించమండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సేఫ్ జోన్లోను, సెక్యూర్డ్ జోన్లోను, అండ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు మళ్ళీ ఐఏఎస్ అయితే మనం దాన్ని గొప్పగా చూడకూడదని కాదు.
మనకి ఆల్రెడీ అతనికి చిన్నప్పటి నుంచి ఐఏఎస్లు అవ్వడం, ఐఏఎస్లు చూడడం ఒక ఎన్వైరన్మెంట్ ఉంది. వాళ్ళ ఫాదర్కి ఇతనికి ఏదో ఢిల్లీలో ఉన్న ఫ్యాకల్టీతో మాట్లాడాలంటే 2 నిమిషాల్లో మాట్లాడగలరు. రిసోర్సెస్ అవైలబిలిటీ, పలానా పుస్తకం కావాలంటే క్షణాల్లో తెప్పించగలరు. ఫినాన్షియల్ అవైలబిలిటీ, ఇలాంటి అన్నీ ఉన్నాయి కాబట్టి అయ్యాడ్రా. అందుకని దాన్ని గుర్తించాం మనం. అదే ఒక వాచ్మెన్ కూతురో, ఒక ఆటో వాళ్ళ కొడుకో, ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అతను, ఒక బ్లైండ్ స్టూడెంటో, ఒక పేదరికంలోంచో, లేకపోతే కనుక తల్లి క్యాన్సర్ ఇలాంటి వాటిలోంచి వచ్చిన అతను అయితే కనుక స్ట్రగుల్స్ ఉండి కూడా, ప్రతిబంధకాలు ఉండి కూడా వచ్చాడు కాబట్టి మనం అతను ఇన్స్పైరింగ్గా చూస్తాం. సో దట్ ఈస్ ద రీజన్ మనం ఒకటి. రెండవది ఏంటంటే మనిషిని ఎప్పుడూ కూడా కంఫర్ట్ జోన్ కష్టపడకుండా చేస్తుంది. కంఫర్ట్ జోన్ ఎప్పుడు మనిషికి ఏదో ఉండకూడదంటాను నేను. కంఫర్ట్ జోన్ ఎప్పుడైతే ఉందో చాలరా భయ్ ఇంకా అనిపిస్తుంది. ఈ కంఫర్ట్ జోన్లో ఉన్న స్టూడెంట్స్ ఐఏఎస్ ప్రిపేర్ అవ్వడానికి బాబోయ్ రోజుకి 10 గంటల నా వల్ల కాదురా భయ్ అనే అవకాశం ఉంటుంది. అదే ఆకలితోటి, పేదరికంతో, ఒక అనారోగ్యంతో, ఇంట్లో కష్టాలతోటి, అప్పులతోటి, రూరల్ బ్యాక్గ్రౌండ్ తోటి, చిన్న చిన్న రోగాలతోటి, ఎన్నో ప్రతిబంధకాలు కాళ్ళకు తగులుతున్నప్పుడు ఆ వ్యక్తి 2 రకాల పర్సనాలిటీస్లోకి వెళ్తాడు. ఒకటి గివప్, 2 నెవర్ గివప్. పోరాట యోధుడు ఎప్పుడూ కూడా పోరాటాన్ని విడిచిపెట్టడు. అగ్గిపుల్లని మీరు ఇలా వెలిగించండి, దాన్ని ఇలా నిలబెట్టండి, నిప్పు పైకి ఉంటుంది. ఇప్పుడు అదే అగ్గిపుల్లని ఇలా తొక్కేయండి, తొక్కినా నిప్పు పైకే ఉంటుంది. అందుని ఎప్పుడూ కూడా ధీరుడు, శూరుడు, వీరుడు, యోధుడు ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా ముందుకెళ్తాడు. వాళ్ళే సక్సెస్ అవుతారు. వాళ్ళ గురించే మనం మాట్లాడతాం. రాబర్ట్ బ్రూస్ అనే ఒక వ్యక్తి బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేసినప్పుడు అతను ఇంక పారిపోయి ఒక కొండ గుహలోకి వెళ్ళినప్పుడు ఒక సాలీడు పురుగు గూడు కట్టుకుందట. గాలి వచ్చింది, గూడు పోయింది, మళ్ళీ కట్టుకుంది, గాలి వచ్చింది, పోయింది. అలా 17 సార్లు గాలి వస్తుంది, పోతుంది, కట్టుకుంటుంది. అప్పుడు అతను అనుకున్నాడట, ఈ సాలీడు పురుగుకే ఇంత పోరాట పటిమ ఉంటే దీంతో వస్తుందియా, నాకు లేకపోతే ఎలా అని మళ్ళీ వెళ్ళి అతను బ్రిటిషు యుద్ధ సైనికుల మీద పోరాడి గెలిచాడు. యాక్చువల్గా రాబర్ట్ బ్రూస్ అతని పేరు. సో పోరాడడం అనేది కష్టాలు నేను ఎప్పుడూ కూడా పోరాడేలా చేస్తాయి. అందుకు నేను దీని ఏమంటానంటే జీవితం ఎప్పుడు కూడా జలలు పీకాలంటాను నేను. ఎప్పుడు కొడుతూ ఉండాలి, నిన్ను కొడుతున్నాడు ఎలర్ట్గా ఉంటావు, నువ్వు స్పీడ్ బ్రేకర్ ఉండాలి, కొంచెం నువ్వు జాగ్రత్త కంట్రోల్లో ఉంటావు, బండిని కంట్రోల్లో పెడతావు. అప్పుడప్పుడు చిన్న చిన్న కష్టాలు రావాలి, నువ్వు ఎలర్ట్ అవుతావు. 2+2 ఎంత అంటే ఆలోచించకుండా పడుకుని 4 అని చెప్తాం. అదే 333 × 600 ఏదో 45 డివైడెడ్ బై అని చెప్పేసరికి అని వీఆర్ అలర్ట్ అవుతున్నాం. ఇప్పుడు మనతో చాలా రిలాక్స్ కూర్చున్నాం, మీరు గమనించారు లేదో, ఏసీ వేసారు, కెమెరా పెట్టారు, హాయిగా ఉంది. ఇప్పుడు పరిగెత్తమని ఏదైనా పరుగులు పోటీ పెట్టి అవసరం రేపు ఇప్పుడు కదా టిఫిన్ చేసామంటాం. అదే ఈ గదిలోకి పాము పులోస్తే అవసరం ఎప్పుడూ కూడా మనిషిని పరిగెత్తేలా చేస్తుంది. ఏదో నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ లాగా. అందులో ఎప్పుడు కూడా మనిషికి అవసరాలు రావాలి, అవసరాలు తీరకూడదు. దానికి ఒకటి అనొచ్చు, అదేంటి సార్ బేసిక్ నీడ్స్ తీరిపోయిన తర్వాత కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం. అందుకే ఇక్కడ అందరికీ ఉపయోగపడుతుంది చెప్తాను. అబ్రహం మ్యాస్లో అనే ఒక పొలిటికల్ థింకర్ ఏం చెప్తారంటే, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ థింకరు, మానవుడికి 5 అవసరాలు ఉంటాయట. మామూలుగా అయితే కనుక బేసిక్ నీడ్స్, తర్వాత ఫిజియలాజికల్ నీడ్స్, ఆ తర్వాత సెక్యూరిటీ నీడ్స్ లాంటివి ఉంటాయి మనకి. అంటే అన్నం, రోటీ, కపడా, మకాన్ అనుకోండి. అది అయిపోయిన తర్వాత నిజంగా మనిషి ఆగిపోవాలి. అలా ఆగిపోయిన వాడు సామాన్యుడు కావాలంటే చూడండి. అందుకే మీరు ఎప్పుడైనా రోడ్డుకి అలా జస్ట్ బస్ స్టాండ్లో చూడండి, ఏమవుద్దండి, ఇక్కడ ఒక చిన్న బ్యాగ్ వేసుకుని, ఒక చిన్న స్కూటీ వేసుకుని పొద్దున 10కి ఈవినింగ్ 6కి హాయిగా వెళ్ళి చేస్తుంటారు. ఒక చిన్న టీవీ కొనుక్కున్నారండి, నెట్ఫ్లిక్స్లో వస్తాయి, యూట్యూబ్లో ఏమో హోమ్ టూర్లు వస్తాయి, హాయిగా బతికేచ్చు. ఆదివారం సినిమా, అప్పుడప్పుడేమో ఏదో నోవాటర్లో అక్కడ పార్టీయో, లేకపోతే కనుక బ్రేక్ఫాస్టో, లేకపోతే కనుక డిన్నరు, జీవితం హాయిగా గడిపేస్తూ ఉంటాం. ఏం హాయ్ సార్, ఏం లాభం, ఏ హాయ్ ఉంది అసలు, హాయ్ ఎక్కడ లేదు కదా. అక్కడ ఆగిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సమాజంలో 90% అక్కడే అయిపోతారని. అందుకనే ఏ దేశంలో అయినా కానీ మిడిల్ క్లాస్ ఎక్కువ ఉంటారు.
ఆ తర్వాత సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ సెల్ఫ్ యాక్చువలేషన్ 2 నీడ్స్ ఉంటాయి చెప్తాడండి అబ్రహం మ్యాథ్స్లో. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే అర్థం ఏంటంటే నేనేంటి, నాకేంటి అంటే స్వార్థం కాదు, చిన్న గౌరవం కావాలని కోరుకుంటారని. దాన్ని నేను ఇంకోలా చెప్తాను అనమాట. యాక్చువల్గా ముందు ఆర్థిక అవసరాలు తీర్చుకో, ఆ తర్వాత నువ్వు ఎప్పుడు ఏదైనా సరే ఒక పని చేస్తుంటే ఆనందంగా చేయి. నువ్వు ఎప్పుడు ఏ పని చేస్తున్నా ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ చేయి. వీటన్నిటితో పాటు కాస్త మంచి పేరు కూడా తెచ్చుకో. నీ గల్లీలో బయటకు వస్తే కాస్త జనం చూసారు అనగలగాలి. ఆ పక్కన ఆటో వాడే ఎవడండి వీడు అంటే ఎందుకు, కాస్త ఎదుటింటి వాడు కూడా నువ్వు తెలియకపోతే ఏం బతుకురానిది. నీ ఇంట్లో మొక్కలకి నీళ్లు పోయడం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు అందరినీ పలకరించు. నీ గల్లీలో ఎవరికైనా కాస్త ఏదైనా మామిడి పళ్ళు తెప్పించి నువ్వు ఇవ్వు. చిన్న చిన్న పనులు చేయి. సరే మామిడి పళ్ళే ఇవ్వాలన్న ఉద్దేశం కాదు, ఏదో ఒకటి చేయను. నేను అందులో ఏం చేస్తున్నాను మీరు ఆశ్చర్యపోతారు. నాకు మా కాలనీలో ఎవరు పరిచయం అయితే చాలండి. మీ పిల్లలు ఏం చదువుతున్నారు అని అడుగుతాను నేను. మీ పిల్లలు చదువుతున్నారు అనగానే రండి ఇంకోటి అంటాను నేను. వాళ్ళంటే మరీ పిల్లలైతే కాదు, 8th క్లాసు 9th క్లాసు అంటే టీనేజ్కి వచ్చారంటే ఒకసారి నా దగ్గర తీసుకురండి అంటాను నేను. ఆడు అనుకోవచ్చు, అరే నీ దగ్గర చూస్తే మా ఏంటో ఉపయోగం అనుకోవచ్చు. సరే నేను డెట్టాల్ బాటిల్ లాంటి ఉండరా, డెట్టాల్ బాటిల్ ఇంట్లో కొనుక్కొని పెట్టుకుంటాం, ప్రతిరోజు కట్ అవ్వదు, అందుకని ప్రతిరోజు డెట్టాల్ బాటిల్ వాడం. కానీ కట్ అయినప్పుడు మాత్రం డెట్టాల్ బాటిల్ దగ్గరికి వెళ్తాం. నేను డోలో 650 లాంటి ఉండరా కొనుక్కొని పెట్టుకుంటాం. ఫీవర్ లేనప్పుడు పట్టించుకో, అది వచ్చినప్పుడు నన్ను పట్టించుకుంటాం. సో అలా నీ జీవితానికి సార్థక్యాన్ని ఇవ్వడం అనే దాన్ని అర్థం చేసుకోవడం సెల్ఫ్ ఎస్టీమ్ అనే జోన్. ఆ తర్వాత సెల్ఫ్ యాక్చువలేషన్, హూ యామ్ ఐ, అసలు నేను ఎవరిని, ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను. నేను ఇప్పుడు ఆ జోన్లో ఉన్నానండి. నేను ఇప్పుడు ఆ జోన్లో ఉన్నాను. యాక్చువల్గా నేను ఎవరిని ఏమి ఇవ్వాలి అన్నది, ఏం కాంట్రిబ్యూట్ చేయాలి అన్నది. ఎవరికైనా ఎక్కడైనా సరే నేను పెళ్ళికి వెళ్ళినా కూడా మామూలు మాటలు మాట్లాడను, ఒకటే ఏదో ఒక మంచి మాట మాట్లాడి ట్రై చేస్తాను. కారులో ఫ్రెండ్స్ వెళ్తున్నా కూడా నీ లోపాలు 3 చెప్పు అంటాను నేను. వాళ్ళు ఒళ్ళు మండచ్చు, నీ బలహీనతలు 3 చెప్పు, నీ బలాలు 3 చెప్పు అంటాను నేను. అప్పుడు ఏమవుతుంది, నా బలహీనతలు ఏంటో బలాలు ఏంటో చెప్తున్నప్పుడు ఇన్నేళ్లలో ఎప్పుడూ లేని దాని ముందు నా జీవితంలో నన్ను నేను చూసుకోవడం స్టార్ట్ అయింది. నా బలహీనతలు తెలుసుకుంటే చాలబ్బా, మనిషికి తన బలహీనతలు తెలుసుకుంటే చాలు, బలాలు కాదని. అందుకని మీరు కావాలని చూడండి, చాలామంది సెలబ్రిటీలు తమ బలహీనతలు తెలుసుకోకపోవడం వల్ల అంత సెలబ్రిటీ అయి ఉండి కూడా అప్పుడప్పుడు తప్పుడు పాత్రలు వెళ్తూ ఉంటారు. కరెక్ట్. సో అదా సార్, ఏదైనా టూ మచ్ అడ్వైజులు తీసుకున్నా, టూ మచ్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసినా, దాని మీద విపరీతమైన భయం క్రియేట్ అయిపోయి ఎక్కడైనా తప్పు దొరికే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నా, సివిల్స్ కోచింగ్ తీసుకున్నా, ఇప్పుడు మీరు అన్నట్టు మీరు అంటే నార్మల్గా కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు ఎలా అంటే ఈ ప్రిపరేషన్ పీరియడ్ అంతా నేను ఒక యజ్ఞంలా చేస్తున్నాను, నేను ఎవరు తాకద్దు, నేను ఎవరు ముట్టుకోవద్దు, నా రూమ్ దగ్గరికి రావద్దు, ఈ పీరియడ్స్లో నేను మాట్లాడాలి, తర్వాత మాట్లాడు, ఈ అన్నిట్లో ఎక్కడైనా కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది సార్. టూ మచ్ ఆఫ్ అంటే బయట అవగాహన లేకుండా, టూ మచ్ ఆఫ్ ప్రిపరేషన్ ప్రెషర్, టూ మచ్ ఆఫ్ ఇది అంటే యాజ్ 28కి ఇప్పుడు మన ప్రిలిమ్స్ కూడా ఎగ్జామ్ కూడా ఉంది. ఈ పీక్ పీరియడ్ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. వాళ్ళు అసలు బయటికి రాకుండా ఆ ప్రెషర్ తీసేసుకుంటూ ఉంటారు. కనిపించిన ప్రతి వాళ్ళు ఎగ్జామ్ అంటగా 28th అంటాం, ఇది ఒక ఎలా అంటే గన్తో బెదిరించినట్టు ఉంటుంది. మీ కామెంట్స్ అది అంటే నేనేమంటానంటే ప్రెషర్ అవుతున్నాడా ఎన్వైరన్మెంట్ వల్ల కాదన్నది పాయింట్ అండి. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ చేస్తున్న వ్యక్తికి 3 కోషంట్లు ఉండాలి. ఐక్యూ, ఎస్క్యూ, సిక్యూ. ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషంట్, మేధోపరమైనది. ఎస్క్యూ అంటే సోషల్ కోషంట్, సమాజాన్ని అర్థం చేసుకోగలగడం. సిక్యూ అంటే క్రియేటివ్ కోషంట్, ఒక సృజనాత్మకమైన అంటే ఆన్సర్ రైటింగు, లాంగ్వేజ్ స్కిల్స్ ఇట్లాంటివి. వీటిల్లో ఒక స్టూడెంట్ కనుక ఈ సోషల్ కోషంట్లో సమాజాన్ని అర్థం చేసుకోకపోతే గదిలో బంధించేసుకొని తన పని తాను చేసుకుంటూ పోతూ పుస్తకాలు మాత్రమే నా జీవితం అనుకుంటే మాత్రం అతనికి ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ రాదు. రోగాలు మాత్రం వస్తాయి, ప్రెషరు, బీపీ, షుగర్లు మాత్రం వస్తాయి. కానీ రూములో కూర్చోవడం అంటే అర్థం తాను చదువుతూ
ప్రెషర్ బిల్డ్ అవ్వకుండా తన రిలాక్సేషన్ టెక్నిక్స్ తను చేసుకుంటూ మార్నింగ్ మొక్కలకి నీళ్లు పోసి ఈవినింగ్ మొక్కల దగ్గర కూర్చుని ఒక మెడిటేషన్ చేసుకొని మధ్యలో గంటకో 2 గంటలకు ఒకసారి రిలాక్సేషన్ లా కొంచెం డీప్ బ్రీత్ లాంటివి తీసుకుంటూ తాను చేస్తున్న పనిని తాను ఎంజాయ్ చేస్తున్నాండి. చేస్తే అది ప్రెషర్ అవ్వదు. అందుని ప్రెషర్ అనేది రూమ్లో కూర్చోవడం వల్ల వస్తుంది అనుకుంటే పొరపాటు. కానీ పుస్తకాలు పురుగైపోయి సమాజాన్ని మర్చిపోయి కుపస్థమండూకమైపోతే మాత్రం ప్రమాదం. అప్పుడు ప్రెషర్ బిల్డ్ అయ్యి అతనికి తెలియని ఒక నిర్వేదం అంటాం, నిస్తేజం అంటాం, అన్ఎనర్జెటిక్ ఇలా అంటారు. అందుకు నేను ఏమంటానంటే, నువ్వు కనుక పుస్తకం ఓపెన్ చేసిన క్షణం నుంచి నీ ఎనర్జీ లెవెల్ లేకపోతే, చదువుతున్న కొద్దీ నీ ఎనర్జీ లెవెల్ పడిపోతుంది అంటే నువ్వు ఆ పనిని ఇష్టపడటం లేదు. యు ఆర్ నాట్ ఎంజాయింగ్ దట్. నేను చాలా సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తాను అన్నమాట. 100 కిలోమీటర్లు నేను ఓన్లీ డ్రైవ్ చేసుకెళ్తాను. నన్ను చాలామంది అడుగుతారు, మీరు వెళ్ళిన వెంటనే కారు పార్కింగ్ చేస్తేనే సెమినార్కి వెళ్తాను, అదే మీరు అలసిపోలేదా అంటే నేను ఏమంటానంటే, నేను ఎంతవరకు చేసిన డ్రైవింగ్ ఎంజాయ్ చేశాను కదా. ఎంజాయ్ చేస్తుంటే నాకు వచ్చింది ఫ్రూట్ ఏంటి, ఆనందం కదా. ఆనందం ఆల్రెడీ ఇక్కడ డిపాజిట్ అయ్యింది కదా. మరి డిపాజిట్ అయిన తర్వాత సెమినార్ ఇవ్వడానికి కూడా మళ్ళీ అది కూడా ఇష్టమైన పనే కదా. మరి నాకు ఎందుకు అలసట వస్తుంది? అలసట నాకు రాదు, ఎందుకంటే ఐఎమ్ ఎంజాయింగ్ మై వర్క్. అందుని ఇక్కడ వాళ్ళు నూతిలో కప్పల్లా ఉంటున్నారా, ప్రెషరైజ్డ్ అవుతున్నారా అన్నది పాయింట్. ప్రెషరైజ్ అయితే మాత్రం రాంగే. దానికి రూమ్లో కూర్చొని చదువుకోవడం వల్ల మాత్రమే వాళ్ళు ప్రెషరైజ్ అవుతారంటే కాదు, బయట తిరుగుతున్నా కూడా అయ్యేవాళ్ళు అవుతారని అట్లా. సార్, ఇన్ని స్పీచెస్ తర్వాత 100 స్పీచెస్ 100 ఇంటర్వ్యూస్ తర్వాత అంటే దీని ప్యారల్గా ఇంకో క్వశ్చన్ కూడా ఉంది ఐఏఎస్ వాళ్ళకి. సార్, ఆర్ యూ ఇన్ ఏ పొజిషన్ టు టేక్ ఎనీ అడ్వైస్? అట్లాగే సివిల్ సర్వెంట్స్ వన్స్ దే అచీవ్ అయిపోయిన తర్వాత ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఐఎఫ్ఎస్ కానీ దే విల్ బీ ఇన్ ఎ పొజిషన్ లైక్, ఓకే నేను ఒక పొజిషన్ని ఇంత కష్టపడి అంటే మన కంట్రీలోనే టఫెస్ట్ ఎగ్జామ్ని నేను క్రాక్ చేసి ఈ పొజిషన్కి వచ్చాను అంటే సమ్ పాయింట్ ఆఫ్ టైం వరకు విల్ బీ నాట్ ఇన్ ఎ మూడ్ టు రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇప్పటిదాకా నేను కష్టపడి అన్ని మాటలు విని అన్ని అడ్వైజులు తీసుకునే కదా క్రాక్ చేశాను. సో మై క్వశ్చన్ ఈజ్, ఇంత జర్నీ తర్వాత మీరు ఆర్ యూ ఇన్ ఎ స్టేట్ టు రిసీవ్ అన్ అడ్వైస్? మీకన్నా చిన్న వయసు వాళ్ళు చెప్పిన, లేకపోతే పెద్ద వయసు వాళ్ళు చెప్పిన, అట్ ద సేమ్ టైం సివిల్ ఆస్పిరెంట్స్కి కూడా అది చెప్పండి. నేను ఎవరు సలహా ఇచ్చినా తీసుకుంటాను. ఆ విషయంలో మాత్రం నాకు అసలు ఇగో లేదు. ఎందుకు తీసుకుంటానంటే నా స్వార్థం అండి. ఓకే. నేను దీని మీద ఒకప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్లో ఒక స్టోరీ రాశాను, చిన్న కథ. ఒకడు పొద్దున్న లేచాడండి, వాడికి ఇక్కడ చిన్న మచ్చ ఉంది, అంటే బొగ్గు అంటుకుంది, నల్లగా ఉంది. దానివల్ల వాడు అందం పోయింది. వాళ్ళ అమ్మ చూసింది కానీ నవ్వింది కానీ చెప్పలేదు, వాళ్ళ నాన్న చూశాడు నవ్వాడు కానీ చెప్పలేదు. వీడికి అర్థం కావట్లేదు, వాళ్ళ అక్క చూసింది నవ్వింది కానీ చెప్పడం లేదు, వాళ్ళ మరదలు కిసుక్కు నవ్వి లోపలికి వెళ్ళిపోయింది. వీడికి అర్థం కాదు. స్కూల్కి వెళ్ళాడు, ఆ స్కూల్లోనేమో టీచర్ కూడా నవ్వాడు కానీ చెప్పడు. అలాంటిది వీడికి అసలు ఒళ్ళు మండి సాయంత్రం ఇంటికి వస్తుంటే, ఏంది ఇది, ఎందుకు అందరూ ఎలా చూస్తున్నారు, అర్థం కావట్లేదు, నాలుగు లోపం ఉందా అని అక్కడ ఉన్న 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉన్న ఒకటి పిలిచాడు. ఇలా పిలిచి, అరే నా ఫేస్ని సరిగ్గా చూడు, ఏదో లోపం ఉందా అంటే, అన్నయ్య ఇక్కడ మచ్చుంది నీకు అని వెళ్ళిపోయాడు. అప్పుడు రిలీజ్ అయ్యాడు ఇతను. అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఫస్ట్ మరి డే 1 ఆమెతో స్టార్ట్ అయింది కదా, అమ్మ నాకు ఇక్కడ మచ్చుందనే విషయం పొద్దునే నువ్వు చెప్పుంటే ఇంతమంది నన్ను చూసి నవ్వకుండా ఉండేవారు కదా అని. అప్పుడు ఆమె అందట, నువ్వు నేను ఇచ్చే సలహాను స్వీకరించే దశలో లేవురా, ఎప్పుడు సలహా ఇచ్చినా కూడా నన్ను తిడతావు, అమ్మ నీకేం తెలియదంటావు, నాన్న నీకేం తెలియదంటావు, నీ బతికింతే అంటావు, నీ మంచికి ఇస్తున్న సలహాని నువ్వు తీసుకున్నప్పుడు మేము ఎందుకు ఇస్తాము రా, అందుకు ఇవ్వలేదురా అని. కాబట్టి సలహాలు ఇస్తుంటే మన కోసమే, కాకపోతే ఆ సలహాని మళ్ళీ ఇక్కడ మనకి ఒక ఫిల్టర్ కమిటీ ఉండాలి. ప్రతి సలహాను తీసేసుకుంటే మళ్ళీ ప్రమాదం. ఆ చట తాజా చేపలు అమ్మబడును అని చెప్పి, ఇచట తాజా చేపలు అమ్మబడును అని చెప్పి ఒక బోర్డు పెట్టి ఒకడు మంచి షాప్ పెట్టాడట. ఎవరు వచ్చి అన్నారట, ఏమయ్యా అచట తీసి ఇచట తీసేయి, ఎలా ఇక్కడే కదా అమ్ముతున్నామని. ఈసారి ఎవడో వచ్చి తాజా చేపలు అమ్ముతాడు, ఎవడైనా కుళ్ళిపోయిన చేపలు అమ్మడు కదా, తాజా తీసేనాడట. ఇంకోటి ఎవడో వచ్చి, ఏమయ్యా చేపలే కదా అమ్ముతున్నావు, ఇది చేపల బజారు, చేపలు తీసేవి అమ్మబొడును పెట్టానట. ఇంకోటి ఎవడో వచ్చి, ఏమయ్యా ఇది షాపు, మేము కొనడానికి వచ్చాను, అమ్మడానికి కూర్చోను, అమ్మబొడును అని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలంటే అది కూడా తీసేసాడట. ఆ తర్వాత మళ్ళీ మొదటోడు వచ్చి,
షాప్ బాగుందయా, ఏసీ బాగుంది, చేపలు బాగున్నాయి, కానీ బోర్డు ఉంటే బాగుండదయా అన్నాడు. నువ్వు వినడం మొదలు పెడితే జనాలు చెప్తారు, కాబట్టి ప్రతిదీ వినొద్దు, కానీ ఏది వినాలో తెలుసుకోవడం విచక్షణ, నీ విజ్ఞత. అదే కదా మెచ్యూరిటీ అంటే. మెచ్యూరిటీ అంటే ఏంటి? దట్ ఈస్ ద మెచ్యూరిటీ. సో అందుకు నువ్వు వినగలగడము తెలియాలి, విన్నదాన్ని ఎంతవరకు ఆచరించాలో తెలియాలి, నీ మౌలిక వ్యక్తిత్వ నిర్మాణానికి అది ఉపయోగపడాలి. మౌలికమైన నీ వ్యక్తిత్వం మారాల్సి వస్తే మార్చుకోవాలి, మారనిది అయితే కనుక మారాల్సిన అవసరం లేదు. అందుకని సలహాలు స్వీకరించాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొజిషన్. నేనైతే చాలా ఇష్టపడతాను కూడా ఎవరైనా సలహా చెబితే. ఇప్పటికీ నేను ఏదైనా సెమినార్కి వెళ్ళాను అనుకోండి, మీరు ఆశ్చర్యపోతారు, ఆర్గనైజర్లని పక్క పిలిచి అడుగుతాను నేను, ఏం మాట్లాడాలి అని. అయ్యో మీకు తెలుసు కదండి అంటారు. నాకు తెలిసినయ్యా, నీకంటూ రిక్వైర్మెంట్ ఉంటాయని. ఆ ప్రిన్సిపాల్ గారు అయితే కనుక, నేను నిన్నే జగిత్యాల వెళ్ళానండి, మీరు నమ్మరు, అప్పటికి మేము వెళ్ళాము, ఇంకొక 10 నిమిషాలు స్టేజ్ ఎక్కాలి. ఆర్గనైజర్లో అక్కడ సంపత్ అని ఆయన ఎవరైతే లెక్చరర్ ఉన్నారో ఆయనకి నేను అప్పటి నాకు మాట్లాడడం కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పెద్దవాళ్ళందరూ గెస్ట్లు అందరూ వచ్చారు. అతని వాట్సాప్ మెసేజ్ పెట్టాను, వాట్ ఆర్ ద పాయింట్స్ విచ్ ఐ షుడ్ కవర్ ఇన్ దిస్ స్పీచ్ అని. అంతకు ముందు మేము మాట్లాడుకున్నాం, 4 రోజుల కింద 1 వీక్ బ్యాక్ మాట్లాడుకున్నాం, నాకు ఎజెండా పంపించారు. ఏమో లాస్ట్ మినిట్లో వాళ్ళకి ఇంకోటి ఏదో కొత్త రిక్వైర్మెంట్ వచ్చిందేమో మనకు తెలియదు కదా. నిన్నే వచ్చిన సమస్యకి ఇవాళ ఆకలి సాధ్యత 4 మంచి మాట చెప్పించాం అనుకున్నారేమో. అప్పుడు వెంటనే టక్ టక్ అతను మెసేజ్ పెట్టాడు వాట్సాప్లో. అది కూడా మీరు నమ్మరు, నేను ఎవరితో మాట్లాడలేదు, వాట్సాప్ పెట్టేశాను, చెక్ చేసుకో వాట్సాప్ అన్నాను అంతే. మళ్ళీ ఆయన వాట్సాప్ పెట్టాడు అంతే. మరి సలహాలు తీసుకోవాలండి, తప్పదు కూడా. సార్, చాలామంది సివిల్ ఆస్పిరెంట్స్ అది స్టేట్ ఆ పొజిషన్ రావాలి అనుకున్నది, ఐదర్ వాళ్ళ లైఫ్ గోల్ లేదా పవర్, లేకపోతే అదొక లైఫ్ సెటిల్మెంట్ అండ్ వాళ్ళ ఊర్లో వాళ్ళకు ఒక గౌరవం, ఆ పొజిషన్ అనేది ఒక గౌరవం. అవునండి సార్. బట్ ఇప్పుడున్న రైట్ నో పొజిషన్స్లో, లాస్ట్ టైం నేను రిటైర్డ్ ఆఫీసర్స్ని కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, అప్పుడు మాకున్న పవర్స్ మేము ఎంత ఎక్సర్సైజ్ చేయగలిగామో ఇప్పుడు వాళ్ళకి అంత లిబర్టీ లేదండి అని. వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్స్ అయినా వాళ్ళ పవర్స్ వాళ్ళు ఎంజాయ్ చేసేంత లిబర్టీ వాళ్ళకి ఇప్పుడు లేదు. అంటే ఇక్కడ మన ఈ క్లాస్ చూడొచ్చు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ సర్వెంట్స్. రైట్. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ పబ్లిక్ సర్వెంట్స్. అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్ మీ ఉద్దేశం పొలిటికల్. సో ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది అన్నారు కదా సార్. సార్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ మోటివ్ ఏంటి? పవర్ కోసం, లేదా వాళ్ళ గ్రామానికి ఏదో ఒకటి చేసుకోవడం, వాళ్ళ కంట్రీకి ఏదో ఒకటి చేయాలని. బట్ వాళ్ళు ఏం చేయాలన్నా అక్కడ అంత దాటి ఆ పొజిషన్కి వచ్చా కూడా మళ్ళీ ఇంకొకరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న పొజిషన్ ఉంది కదా. వాట్ ఈస్ యువర్ కామెంట్ అన్న దీని మీద? యాక్చువల్గానండి ఒకప్పుడు కూడా పవర్ లేదండి. ఓకే. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఎప్పుడూ కూడా అసలు సిస్టమ్ అంతా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఏమో ఒక రెజల్యూషన్ పాస్ చేసో, లేదా ఒక జియోని ఇచ్చో, లేకపోతే ఒక పాలసీని ఇచ్చో చేస్తారు. ఒక పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ లేదా సివిల్ సర్వెంట్స్ ఏం చేస్తారంటే దాన్ని అమలుపరుస్తారు. ఏదో న్యూట్రాలిటీ, ఎనానిమిటీ అని 2 ఉంటాయండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో. వీళ్ళు తటస్థంగానూ ఉండాలి, బయటికి రాకూడదని. మామూలుగా అయితే ఐఏఎస్ ఆఫీసర్లు బయటకు వచ్చి వాళ్ళు దే షుడ్ నాట్ రివీల్ దేర్ పర్సనల్ ఇదంటే అకార్డింగ్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఆ ప్రాసెస్లో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే తేడా ఎక్కడ కొట్టింది చెప్తాను మీకు. ఒకప్పుడు పొలిటికల్ బాసెస్ ఆర్ నాట్ జస్ట్ పొలిటీషియన్స్ అండి, దే వర్ పొలిటికల్ స్టేట్స్మెన్ అండి. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు కనుక వస్తే ఇక్కడ ఏ ఫంక్షన్ అనే దాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు లేచి నిలబడ్డము, ఆలింగనం చేసుకోవడం లాంటి సంప్రదాయాలు ఉండేవి. పాలసీ మీద మాత్రమే కాన్ఫ్లిక్ట్ తప్ప పర్సనాలిటీ కాన్ఫ్లిక్ట్లో లేకూడదనే ఒక ఆనక విజ్ఞత ఉండేది. సమాజానికి సేవ చేస్తూ అప్పుడప్పుడు చిన్న చిన్న కరప్షన్స్ లాంటి వాటికి వెళ్ళడం అనేది ఉండేది. ఇవన్నీ ఉండేవి. ఇవాళ ఏమైందంటే మారింది పరిస్థితి. ఇవాళ అన్ని చోట్ల కరప్షన్ ఉంది కదండి, ఇవాళ అన్ని చోట్ల పాలిటిక్స్ ఉన్నాయి కదండి. మామూలుగా మీరు మీ ఫ్రెండ్ ఎవరైనా ఒక అమ్మాయిని వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్లోనో లేదా ఒక హాస్పిటల్లోనో పని చేస్తున్నారు అనుకోండి, క్యాజువల్గా పక్కకి పిలిచి ఛాయ్ తాగుతూ కాఫీ డేలో కూర్చుని ఒక ఈవినింగ్ పూట ఒక శనివారం సాయంత్రం మంచి కాఫీ ఇచ్చి కాస్త గెల్లండి, ఏమే ఎలా ఉందో మీ ఆఫీస్ అని చెప్పండి, బాగా ఉందని ముందు చెప్తుందండి. ఇంకో సిప్ వేసిన తర్వాత సరే అబ్బాయితో రౌండ్ అంటాం, మీరు సిప్ వేసిన తర్వాత ఏం చెప్తుందండి,
మా బాస్ ఇది, అసలు ఆ సరళ ఉంది, బాబోయ్ ఎన్ని పాలిటిక్స్ క్రియేట్ చేస్తున్నాం అని. ప్రతి చోట పాలిటిక్స్ ఉన్నాయండి. పాలిటిక్స్ లేనిది ఎక్కడ. అందుకని మన జీవితంలోకి పాలిటిక్స్ వచ్చేసింది. 2 ఇవాళ సోషల్ మీడియా రెవల్యూషన్ వచ్చింది. 3 ఇవాళ ఇండివిజువలిజం వచ్చిందండి. ఒకప్పుడు ఒక ఊర్లో ఉన్నవాడు రాజకీయ నాయకుడి మీద ఆధారపడాలండి, కలెక్టర్ గారి మీద ఆధారపడాలండి. ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత ఒక వ్యక్తికి మీరు ఆసరా పింఛన్ అంటారా, లేకపోతే ఇంకొక జీవనహస్తం అంటారా, ఇంకోటి అంటారా, ప్రభుత్వ పథకాల కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ, అంటే మామూలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చెప్పాలంటే బటన్ నొక్కడం. ఒక బటన్ నొక్కితే ప్రజలకు ఎప్పుడైతే వచ్చిందో మధ్యలో మీకు అసలు హైరార్కియల్గా ఎవరిని టచ్ చేయాల్సిన అవసరం లేదు కదా. దాన్ని కొంచెం అనాలజికల్గా చెప్పాలి అంటే, ఒకప్పుడు మీరు బయటికి వెళ్ళాలి అంటే మీ అన్నయ్యని అడగాల్సి వచ్చేదండి. అరే నేను సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళాలి కాస్త డ్రాప్ చేస్తావా ప్లీజ్ 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 అని. ఇవాళ వాటితో సంబంధం లేకుండా మీరు ఊబర్ను బుక్ చేసుకుంటున్నారు, ర్యాపిడోని బుక్ చేసుకుంటున్నారండి. మరి మారిపోలేదు. ఒకప్పుడు మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాలి అంటే, ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళాలి అంటే ఎవరైనా లేడీ కానీ జెంట్స్ కానీ కొలీగ్ని కెన్ యూ ప్లీజ్ డ్రాప్ దేర్ అని అడిగేవారండి. ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకుంటున్నామండి. సో మానవ సంబంధాలన్నీ అవసరాల మీద ఆధారపడతాయి. అవసరాలు తెగిపోయినప్పుడు సంబంధాలు కూడా తెగిపోతాయండి. అందులో మనకి మానవ సంబంధాలు లేవు. మానవ సంబంధాలు అంటే హ్యూమన్ రిలేషన్స్ ఎప్పుడైతే వీక్ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా ఒక బాండింగ్ అనేది పోతుంది. బాండింగ్ పోయినప్పుడు ఒకరికొక మాట వినడం పోతుంది. ఒకరికొకరి మాట వినడం పోయినప్పుడు పవర్స్ అండ్ వాటి యొక్క ఎగ్జిక్యూషన్స్ పోతాయి. అది కారణం యాక్చువల్గా. అందులో ఇప్పుడు ఎవరైతే రూల్స్ బౌండెడ్గా ఉంటారో వాళ్ళకి మంచి పేరు ఉంటుందండి. మంచి పేరు కూడా అన్నాం, ప్రశాంత్ ఉంటుందండి. అట్లా ఇవాళ ఎవరైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ దురాశ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇవాళ నిరాశ ఉంటుందండి. దీపం కిందనే నీడ ఉన్నట్టుగా. అందుని ఇవాళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద పాటించిన వాళ్ళు హాయిగా ఉంటారు. అది సివిల్ సర్వెంట్సే కదా ఎవరైనా. అట్లా అలా కాదు, నాకు పొలిటికల్ బాస్తో చాలా సత్సంబంధాలు కావాలి, ఆయన ఏం చెప్తే చేస్తాను అన్నప్పుడు ఏం చెప్పినా చేయాలి. అప్పుడు ఆయన అపాయింట్మెంట్ని ఎక్కడైనా చేసుకుంటాడు. అలా కాదండి నాకు రూల్ ప్రకారం వెళ్తానండి అంటే కనుక నువ్వు లూప్ లైన్లో ఉంటే ఉండవచ్చు, కానీ మానసిక ప్రశాంతత అవుతూ ఉంటావు. ఎవరి చాయిస్ వాళ్ళది. చాయిసెస్ ఆర్, నేను ఎప్పుడు కూడా ఇండివిజువల్ చాయిసెస్ అనే పదం వాడతానండి. ఎవరి చాయిస్ వాళ్ళది ఇక్కడ. దానికి అసలు దెర్ ఈజ్ నో ఇది లేదు యాక్చువల్గా. నువ్వేం చేయాలనుకుంటున్నావో నీ ఇష్టం అవుతుంది. అట్లా సార్ ఇప్పుడు ప్రిలిమ్స్ రాయబోయే వాళ్ళకి సక్సెస్ మీద ధ్యాస అంతా ఉంటుంది. సక్సెస్ వచ్చిందా వెల్ అండ్ గుడ్, ఆల్ గుడ్. తర్వాత స్టెప్స్ కూడా ఉన్నాయి, మెయిన్స్ ఉన్నాయి, తర్వాత ఇంటర్వ్యూ ఉంది. ఆ ప్రాసెస్లో ఎక్కడైనా వాళ్ళు కొంచెం అటు ఇటు అయితే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి, నెక్స్ట్ లైఫ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? అంటే మీరు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఎనీ జనరల్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అసలు నేనేమంటానంటానండి, లైఫ్లో సక్సెస్ ఫెయిల్యూర్ అనే 2 పదాలు లేవండి. వేళ పాడలేదు కుర్రాళ్ళాటకు, ఓడే మాట లేదు ఆడేవాళ్లకు, ఏది గెలుపో ఏది మలుపో తెలియనంత వరకు ఇదే ఆట మనకని చెప్పి అభిలాష సినిమాలో పాట ఉంటుంది. ఆడేవాళ్ళకి ఓడే మాట లేదండి. ఇప్పుడు లైఫ్లో ఇలా వెళ్తే ఇది ఎండ్ కాదండి, బెండ్ అండ్. అలా అనుకుంటే ఏమవుతుంది, నువ్వు ఫెయిల్యూర్గా చూడవు, లెసన్గా చూస్తావు. ఓకే, నాకు ఒకప్పుడు ఐఏఎస్ నేను ఫెయిల్ అయ్యాను, నాకు 12 మార్కులు పోయిందని. ఆ రోజు నా ముందు 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి, నేను ఐఏఎస్ కాకుండా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ రాయడం, లేదా 2 నాకు వేరే ఇష్టమైన రంగంలోకి వెళ్ళడం, లేదా 3 నిరాశలో కూరుకుపోయి ఐఏఎస్ వేస్ట్, యూపీఎస్సీ వేస్ట్, అక్కడ ఇదట అదట అని వాడిని తిట్టుకుంటూ కూర్చోవడం. నేను ఈ 3 నేను ఎంచుకున్నది ఏంటంటే నాకు ఇష్టమైన ఇంకొక రంగం ఏంటి అనుకోవడం. అప్పుడు ఏమైనా వచ్చింది క్వశ్చన్ అంటే, అంతకుముందు నువ్వు చదివిన 5 ఏళ్ళు వేస్ట్ అయిపోయినాయి కదా అన్నారని. 5 ఏళ్ళు వేస్ట్ ఎలా అయినాయి? ఆ 5 ఏళ్ల పాటు నేను చదివిన నాలెడ్జ్ని నేను రికగ్నైజ్ చెయ్యనప్పుడు వేస్ట్ అయిపోయినట్లు లెక్క. ఒక తండ్రి వ్యాపారంలో నష్టాలతోటి కూరుకుపోయి ఇంటికి వచ్చేటండి. ఒక అమ్మాయి వాళ్ళ పాప ఒక బాక్స్ ఇచ్చి నాన్న చేతిలో పెట్టిందటండి. ఆ బాక్స్ని ఓపెన్ చేస్తే అది ఖాళీగా ఉందట. ఏంటి ఇది, ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ ఉన్నాను నేను, ఖాళీగా ఇచ్చేవేంటి అని. అప్పుడు ఆ అమ్మాయి అందట, అందులో నా ముద్దులు ఉన్నాయి నాన్న చూడలేదా అందట. సో నువ్వు కనుక